మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. అమ్మ తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. ఆ తంతువదే స్వయంబుగ వితంతువుగా నెటులౌను. ఆ తంతువదే స్వయంబుగ వితంతువుగా నెటులౌను. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలముల నింపునమ్మ. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలముల నింపునమ్మ. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలముల నింపునమ్మ. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. సతంతువైనా వితంతువైనా తల్లి తల్లి, తేడా ఏమీ ఉండదు. తల్లి ప్రేమలో తేడా ఉండదు. భగవంతుడు కూడా అంతే. నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన ప్రేమలో తేడా ఉండదు. ఆరాధిస్తే ఆ ప్రేమ నీకు దక్కుతుంది, లేకపోతే దక్కదు. అందుకు ఆయన కారణం కాదు. తల్లి మనని ప్రేమించడానికి, తండ్రి మనని ప్రేమించడానికి పుట్టుక ఒక్కటి చాలు, ఇంకేం అక్కర్లేదు. నాకు పుట్టాడు అన్న భావన చేతే వాళ్ళు ప్రేమిస్తారు. కానీ వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు, తమ బిడ్డల్ని మాత్రమే ప్రేమిస్తాం మనం. ఎవళ్ళైనా అంతే. ఏదైనా చిన్న పోటీ వస్తే మన వాళ్ళని మనం సమర్థించుకుంటాం, మా వాళ్ళు మాకు ముఖ్యం కదా అంటాం. అది ధర్మం కూడా. అందరికంటే ముందు మన వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంది కదా, మనం చూసుకోవాలి కదా. ముందు ఇంట్లో వాళ్ళకి పెట్టి తర్వాత ఊళ్ళో వాళ్ళకి పెట్టాలి. మనం ఎవరైనా మన ఇంటికి వస్తే ముత్తైదువులు బొట్టు పెడతారు. ముందు తాము పెట్టుకుని తర్వాత వాళ్ళకి పెడతారు. అది అవతల వాళ్ళని అగౌరవించడం కాదు, గౌరవించడం. ముందు మనం బొట్టు పెట్టుకుని తర్వాత అవతల వాళ్ళకి పెడతాం. అంచేత ముందు మనం పవిత్రులమై అవతల వాళ్ళని పవిత్రమైన వ్యక్తిగా గౌరవించాలి. అంటే ముందు మనలో ఒక పవిత్రత, ఒక పద్ధతి ఉండాలి. లేకపోతే మనకు గౌరవించే అర్హత కూడా లేనట్టే లెక్క. అలాగే మన పిల్లల్ని మనం చూసుకోవడం కానీ, మన తల్లిదండ్రులకు మనం సేవలు చేసుకోవడం కానీ, ఇవన్నీ చాలా ముఖ్యమే. మానవ సంబంధాలకి దేవ సంబంధానికి, దేవమానవ సంబంధానికి ఉండే తేడా ఏమిటంటే, మానవులు శారీరక బంధం కారణంగా తమ వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు. తమ వాళ్ళు అని కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు సహజంగా. పుట్టినప్పుడు తల్లి తండ్రి బంధం, అన్నదమ్ముల బంధం, అప్పచెల్లెళ్ళ బంధం, పెళ్ళి అయిన తర్వాత కుటుంబ బంధం, తర్వాత పిల్లలతో, వాళ్ళ పిల్లలు మనవాళ్ళతో మనవరాళ్లతో ఏర్పడే బంధం, ఇలా ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు ఆ ఏర్పాటు చేసుకోడు. ఆయనకి ఈ బంధాలతో నిమిత్తం లేదు. మనం అందరము ఆయన సంతానమే. మన తల్లి ఆయన సంతానమే, మనము ఆయన సంతానమే. మన తల్లి ఆయన సంతానమే, మనము ఆయన సంతానమే. అందుకని అందరూ సంతానమే. కాబట్టి మనం ఆయన ప్రేమని పొందాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆరాధన చెయ్యాలి. ఆరాధన అనే మాటకి నిజానికి శాస్త్రం ప్రకారం పూజ అని అర్థం కాదు, అవగాహన అని అర్థం. నిజం చెప్పాలంటే రాధ్రు అనేటువంటి ధాతువుకి అవగాహన అని అర్థం. భగవంతుని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుని మన జీవితంలోకి ఆవాహన చేసుకోవాలి. అప్పుడు మన జీవితంలో భగవతత్వాన్ని గ్రహించి ఆచరించగలుగుతాం. ఆచరిస్తే నిజానికి జీవుడు దేవుడే అవుతాడు, ఇంక వేరే ఏమక్కర్లా. అనడానికి ఉదాహరణే మనం చేసుకుంటూ ఉన్న గణపతి నవరాత్రుల పూజ. దాన్ని ఈవేళ మనం అనేక రకాల సామాజిక విషయాలు మాట్లాడుకుంటూనే మన జీవితాన్ని పూజ ద్వారా, ఈ స్తవం ద్వారా ఎలా తీర్చిదిద్దాలో తెలుసుకుంటూనే, ప్రత్యేకించి శంకరాచార్య రచించినటువంటి గణేష భుజంగ స్తవం ఆధారంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ముందుగా శంకరాచార్యకి భక్తితో నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేస్తాం. 4 రెళ్ళు దాటకయ 4 వేదములన్ పఠించి 3 శాస్త్రములు 4 భాష్యములు మూల రహస్యముల్ తెలిసి 32 జ్ఞానియై కాలడి బాలయోగి
కాలడి బాలయోగి కలకాలము నిల్చె మహానుభావుడై. కాలడి బాలయోగి కలకాలము నిల్చె మహానుభావుడై. కేరళలో కాలడి ప్రాంతంలో పుట్టినటువంటి మహానుభావుడాయన. ఆయన్ని బాలయోగి అని ఎందుకంటున్నామంటే బాల్యం నుంచే మహాయోగి ఆయన. కాలడి బాలయోగి కలకాలము నిల్చె మహానుభావుడై. బాలయోగి అని ఎందుకంటున్నామంటే ఆయన 8 ఏళ్ల వయస్సు నుంచే యోగిగా జీవితాన్ని గడిపాడు. దానికి ఆయన బ్రహ్మచర్యాన్ని ప్రధానమైన సాధనగా ఎంచుకున్నాడు. బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోకపోవడం కాదు, స్త్రీ పురుష సంబంధాలు లేకపోవడం కాదు. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మయందు చరించడం. పరమాత్మ యందు ఎవరి దృష్టి ఉందో వారు బ్రహ్మచర్యం చేస్తున్నట్టే లెక్క. గృహస్థాశ్రమంలో ఉన్నా సరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనం పాపాత్మలమేం కాదు. పిల్లల్ని కనడం అంతకంటే పాపం కాదు. శాస్త్రమే చెప్పింది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని కనమని. ప్రజాతంతు మాం వ్యవచ్ఛేత్సీ వేదం చెప్పింది. ఈ సంతాన తంతువుని తెంచేయవద్దు, వంశాన్ని ఉద్ధరించడం నీ బాధ్యత అని చెప్పింది. ఎందుకని చెప్పారు అంటే అప్పట్లో దేశంలో జనాభా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు 140 కోట్లు ఉన్నారు కాబట్టి అంత పెద్ద బాధ్యత కాదు అది. అప్పటికి ఇప్పటికీ ధర్మశాస్త్రాలు మారుతాయి. అప్పుడు అపుత్రస్య గతిర్నాస్తి అనేవారు. ఇప్పుడు పుత్రులే ఎక్కువ బరువు అయిపోయారు. మగాళ్ళ వరకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఆడాళ్ళ పరంగా చెప్పుకోవాలి. రోజులు మారాయి. ఇక్కడ కూడా ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాస్త చూసుకుంటే మంచిది. అందుకే నేను ఈవేళ టోన్ మార్చాను. ధర్మశాస్త్రాలు ఎప్పుడూ కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పుడూ ఒకే ధర్మం ఉండదు. సత్యం ఎప్పుడూ శాశ్వతం. సత్యం మారదు, ధర్మం మారుతుంది. ఒకప్పుడు సంతానాన్ని కనడమే ధర్మం, లేకపోతే పాపం, అసలు పిల్లలు లేనివాడింటో భోజనం చేయొద్దని కూడా మాట పుట్టేది. ఇప్పుడు అది కుదరదు. అప్పుడు ఎందుకు అవన్నీ పెట్టారు అంటే నిజంగా పాపం అని కాదు. జనాభా కనాలి, దేశంలో లేదు, పెద్ద దేశం ఉంది. ఈ సూత్రాలు అపుత్రస్య గతిర్నాస్తి, సంతానమే చాలా ముఖ్యమని చెప్పిన రోజుల్లో దేశంలో 1 కోటి మంది కూడా లేరు. మరి కనకపోతే ఎలాగా? పైగా విచిత్రం ఏంటంటే అందరూ మహాజ్ఞానులు, యోగులు, శంకరాచార్య లాంటి వాళ్ళే ఉండేవారు. ఎవడు పెళ్లి చేసుకునేవాడు కాదు. మాకెందుకు ఈ సంతానం? మరి దేశం ఎలా పెరగాలి? బ్రహ్మదేవుడు సృష్టించింది పెరగడానికి కానీ ఆగిపోవడానికి కాదు కదా. అందుకని వాళ్ళే పుట్టిస్తారు ఇవన్నీ. ఇది పెరగాలంటే ఏదో మాయ చేయాలి కదా. అందుకని ఒకటి పెట్టండి సూత్రం, అపుత్రస్య గతిర్నాస్తి. మొత్తం ఆడపిల్లలు ఉంటే సరిపోతుంది. మగపిల్లాడు పుట్టే వరకు కంటూనే ఉంటాడు. అలా ఎంతోమందిని చూసాం. మగపిల్లాడు కోసం 6 ఆడపిల్లలను కనవాళ్ళని చూశాను నేను, 6 ఏకంగా. ఇదంతా ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ కాదు, ఆయన కూడా పుడతాడని. ఇది ఈ రకరకాలన్నీ ఈ ఈ నిబంధనలు, పద్ధతులు, ఆచారాలన్నీ, ఈ నమ్మకాలన్నీ కాలాన్ని బట్టి మారిపోతాయి. అంచేది ఇప్పుడు పిల్లల్ని కండం అనేది, వంశాన్ని ఉద్ధరించడం అనేది అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు, అంత అవసరమేమీ కాదు. తనకేవి లైంగిక వాంఛనలు జయించగలిగితే, సుఖంగా ఉండగలిగితే, ఒంటరి జీవనం అంత సుఖం అంత ఇంకోటి లేదు. ఇప్పుడు ఏక్ నిరంజన్ అన్నారు. ఏక్ నిరంజన్ అన్నారు. నిరంజనంగా ఉండాలి అంటే సుఖంగా ఉండొచ్చు హాయిగా. కాకపోతే మళ్ళీ పక్కదారి పట్టకూడదు. ఆ పక్కదారి పట్టేదిలో అసలు దారిలో ఉండడమే మంచిది. అది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. నిజంగా అలా నిర్ణయించుకొని ఉంటే శంకరాచార్యలాగా, పెళ్ళి అయినా కూడా బ్రహ్మచర్యాన్ని పాటించిన రామకృష్ణ పరమహంసలాగా, ఘోటక బ్రహ్మచారిగా ఉండిపోయిన వివేకానంద స్వామిలాగా, రమణ మహర్షిలాగా, జిడ్డుకృష్ణమూర్తి గారిలాగా, పరమహంస యోగానందలాగా, వారి గురు పరంపరలాగా, ఇలా ఎంతోమంది మహాయోగులు, స్వామి రామాలాగా అలా ఉండిపోవచ్చు. ఆ బ్రహ్మచారిత్వం అంటే మొత్తానికి పెళ్ళవ్వడం కాకపోవడం సంబంధం, ఇది అసలు ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. మనం సంసారంలో ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, సంపాదించుకుంటున్నా, ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, ముందు కాస్త ఖాళీ సమయాన్నైనా భగవంతుడికి కేటాయించి, ఇంకా పని చేసే అవసరం లేదు ఇప్పుడు ఈ సమయం లేదు, మాట్లాడే పని లేదు, మాట్లాడేదేదో అయిపోయింది. అలాగే ఇప్పుడు ఆలోచించే పని కూడా లేదు. ఈ 3 లేనిది ఎప్పుడు మనం రాత్రి పడుకునేటప్పుడు. అప్పుడు ఏ పని చెయ్యలేం మనం. మాట్లాడేందుకు కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. అందరికీ కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఏం మాట్లాడతావు? అంచేతను కనీసం ఆ లైట్లు ఆపేకైనా మాట్లాడడం మానేయాలి. ఇంక లైట్లు ఆపేసాక ఇంకేం మాట్లాడతావు? ఆలోచించడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆలోచించిన పొద్దున్న అమలు చేయాలి, కానీ రాత్రి ఏమి అమలు చేయలేము. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి చోటు ఇవ్వాలి మనస్సులో.
అందుకే మన సంప్రదాయంలో పొద్దున్న లేచేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడిని తలుచుకుని లేవమన్నారు. అది ఒక్కటి చేసేస్తే అయిపోయిందని కాదు, అలా చేస్తే ఇంకా చేస్తాడని. ఒకనాటికి ఓ 60-70 ఏళ్ళు వచ్చేనాటికి ఏమనిపిస్తుందంటే మనసుకి ఈ అభ్యాస సంస్కారం కారణంగా ఇక నాకు ఇప్పుడు ఏం పని చేయాలి నేను అని, ఒకవేళ ఏదన్నా మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చినా దాన్ని అవస్థగా భావించడండి, అవకాశంగా భావిస్తాడండి. ఆశ్చర్యకరమైన మాట ఇది. మంచంలో ఉండవలసి వచ్చినా, చక్రాల కుర్చీలోంచి కదలలేకపోయిన పరిస్థితి వచ్చినా దాన్ని అవస్థగా భావించొద్దు, అవకాశంగా భావించాలి. 20 ఏళ్లకో 30 ఏళ్లకో అనుకోకుండా ప్రమాదం వస్తే అది అవస్థే కాదని అనం. కానీ 60 దాటే 70 దాటే వచ్చింది, ఏం నష్టం ఏంటి? ఎందుకు బాధపడాలి? లేదా వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరైనా ఏదో తనకేదో ఇబ్బంది ఉన్నట్టుగా అనుకోవలసిన పని ఏమిటి? చేసేవేవో చేసాము, 70 ఏళ్ళు దాటే అయిపోయింది. ఇప్పుడు ఇది అవస్థ కాదు, అవకాశం. దేనికి అవకాశం? భగవత్ స్మరణ చేసుకోవడానికి అవకాశం. ఎందుకంటే ఇంకే పనులు చేయలేము బయటికి వెళ్ళి. ఇక మాట్లాడదామన్నా మనం మంచంలో ఉన్నాం కాబట్టి మన దగ్గరికి ఎవరు రారు సాధారణంగా. ఇంటికి ఎవరైనా కొత్త చుట్టాలు వస్తే బాగుండదని ఆ ముసలావిడ గదిలోకి వస్తారు, బాగుండదని. అది కూడా 2 నిమిషాలు ఊరికే పలకరించి అందులోనే 3 సార్లు ఫోన్ చూసుకుంటూ పారిపోతారు అక్కడి నుంచి. ఈవిడ ఏదో తాపత్రయపడుతూ ఉంటుంది వాళ్ళ గురించి. ఈవిడ గురించి యమధర్మరాజు తాపత్రయపడుతూ ఉంటాడు, ఆ విషయం ఈవిడికి తెలియదు. అంచేతని ఈ వెర్రి తాపత్రయాలు మానేసి భగవంతుడి గురించి ఆలోచించడం ప్రారంభించారు. దాన్ని శంకరాచార్య వంటి వారు 8 ఏళ్లప్పుడే ఎందుకు ప్రారంభించారు ఈ శిష్యరికాలు, ఈ స్తోత్రాలు రచనలు అంటే, బాబు నేను ఇంత ముందే తెలుసుకున్నానంటే నువ్వు 70 ఏళ్ళు వచ్చాకైనా తెలుసుకోపోతే ఎలాగని మనకి చెప్పడానికి. అందుకే ఆయన 4 ఏళ్ళు 8 ఏళ్ళు దాటకుండానే వేదశాస్త్ర అభ్యాసం ముగించాడు. 3-4 12 ఏళ్ళు దాటకుండానే వేదశాస్త్రాలకి భాష్యాలు కూడా అప్పటికున్న భాష్యాలు చదివాడు. 16 ఏళ్ళు దాటేసరికి ఇంకా ఇతర గ్రంథాలు కూడా చదివాడు. 16 ఏళ్ళకి ఆయన విద్యాభ్యాసం పూర్తి అక్కడి నుంచి ఆయన రచనలు చేశారు. దేశమంతా తిరిగారు. 153 రచనలు చేశారు శంకరాచార్య. అందులో 72 స్తోత్రాలు. ఈవేళ మనం చెప్పుకుంటున్న గణేశ భుజంగ స్తవం అందులోదే. 72 స్తోత్రాలు, దేవతా స్తోత్రాలు. శివభుజంగ స్తవం, దేవీ భుజంగ స్తవం, సుబ్రహ్మణ్య భుజంగ స్తవం. ఇలాగే భుజంగం అంటే ఛందస్సు, పాము అనుకోకండి. దాని ఛందస్సు పాము నడకలా ఉంటుంది. లా 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 అలా ఉంటుంది ఆ ఛందస్సు. లా 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 అలా ఉంటుంది ఆ ఛందస్సు. 4 పాదాలు అలాగే ఉంటాయి, 4 యగణాలే. లా 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 అలా ఉంటుంది అక్కడ. విచిత్రస్ఫురత్ విచిత్రస్ఫురత్ రత్నమాలా కిరీటం కిరీటోజ్వలచంద్రలేఖా విభూషం విభూషైకభూషం భవద్భవధ్వం సఖేతుం విభూషైకభూషం భవద్ధ్వం సఖేతుం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే. ఈ ఛందస్సులో ఉంటుంది కాబట్టి దాన్ని భుజంగ ప్రయాతము అంటారు. ఆ భుజంగ ప్రయాతంలోనే ఈయన ఈ స్తోత్రంలో ఉండే 8 శ్లోకాలు రాశారు కాబట్టి దీన్ని గణేశ భుజంగ స్తవం అని అంట. భుజంగం అంటే ఇందులో పాము ఏమీ లేదు, పాము నడకలా ఉంటుంది ఛందస్సు. ఇదే ఛందస్సులో శివుడి మీద రాశారు, ఇదే ఛందస్సులో అమ్మవారి మీద రాశారు. అందుకని వాటన్నింటినీ దేవీ భుజంగ స్తవం, సుబ్రహ్మణ్య భుజంగ స్తవం, శివభుజంగ స్తవం ఇలా అంటారు. ఇటువంటి స్తోత్రాలు 72 రచించారు ఆయన. 57 ప్రకరణ గ్రంథాలు రచించారు. ప్రకరణ గ్రంథము అంటే భాష్యం. సంస్కృతంలో వేదానికి కానీ శాస్త్రానికి కానీ ఉపనిషత్తులకు కానీ ఆయన రాసిన భాష్యం ఉంది. అది అర్థం కావాలి అంటే ప్రకరణ గ్రంథం చదవాలి, అంటే సహాయపడే గ్రంథం. అందులో ఉండే లోతైన తత్వం అర్థం కావడానికి ప్రకరణ గ్రంథం ఉపయోగపడుతుంది. వివేక చూడామణి, ఆత్మబోధ, వేదాంత డిండిమం, సనత్సుజాతీయం ఇటువంటివన్నీ అలా వస్తాయి. ఈ భాష్యాలు వేరే, ఈ గ్రంథాలు వేరే. ఇలా 57, 72 స్తోత్రాలు, 57 గ్రంథాలు, 24 భాష్యాలు. విష్ణు సహస్ర భాష్యం, భగవద్గీతా భాష్యం, తైత్తిరీయ ఉపనిషద్ భాష్యం లాంటివి 24. మొత్తం 153 రచనలు చేశారు 32 సంవత్సరాల్లో. ప్రపంచంలో మరే మహానుభావుడు అంత తక్కువ కాలంలో ఇన్ని రచనలు చేసినవాడు లేడు. శంకరాచార్య గొప్పతనం అది. అందుకని జగద్గురువు అంటే శంకరాచార్యే, సిద్ధాంతం అంటే అద్వైతం. ఆయన
అల్పకాలంలోనే శిక్షాభ్యాసం అంతా ముగించుకుని ఆయన ఈ స్తోత్ర రచనకి పర్యటనకి ఎందుకు వెళ్ళారంటే ఆయనకున్న ఆయుర్దాయం చాలా తక్కువ అని ఆయనకు ముందే తెలుసు. 32 ఏళ్ళు మించి తాను బతకడని. ఆ లోపే ఆయన సాధించవలసిన దాన్ని సాధించాలనుకున్నారు. అంతకంటే ఎక్కువ సాధించారు అనడానికి ఆయన పరమపదించిన తర్వాత 1200 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ధర్మ ప్రచారమే హేతు. ఇంకేం చెప్పక్కర్లా వేరే. ఆయన క్రీస్తు శకం 8వ శతాబ్దంలో జీవించాడు. ఇది 21వ శతాబ్దం. అంటే 1300 ఏళ్ల తర్వాత కూడా మనం ఆయన స్తోత్రాల గురించి మాట్లాడుకున్నామంటే ఆయన కృషి ఎటువంటిదో వేరే ఏం చెప్పక్కర్లేదు, శాశ్వతంగా మిగిలిపోతుంది. అటువంటి దాంట్లో గణేష్ భుజంగ స్తవంలో మనం నేరుగా ప్రవేశించి గణపతి యొక్క మహిమ ద్వారా, గణపతి యొక్క స్తోత్రం ద్వారా మన జీవితానికి ఉపయోగపడే విషయాలు నేర్చుకుని మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకంలో ఆయన గణపతి నాట్యాన్ని వర్ణిస్తున్నాడు. గణపతికి నాట్యం అంటే చాలా ఇష్టం. మనకందుకే అక్కడక్కడ చిత్రపటాల్లోనూ కొన్ని శిల్పాల్లో కూడా నాట్యం చేస్తున్న గణపతిని చూపిస్తారు. రకరకాల మృదంగం, వీణ, వాయులీనం, అలాగే మురళి ఇలాంటివి వాయిస్తున్నటువంటి గణపతి బొమ్మలు కూడా 9 రకాల నవగణపతి అని మనకి బొమ్మలు కనపడుతూ ఉంటాయి. గణపతికి నాట్యం అంటే చాలా ఇష్టం. ఎందుకు భగవద్ రూపానికి నాట్యం అంటే ఇష్టం అంటే ఈ జీవితం నాట్యం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు, మనం గ్రహించలేదు, అంతే తేడా. ఈ జీవితం ఒక నాటకం, ఇదో నాట్యం, ఇదో పెద్ద డ్యాన్స్ ప్రోగ్రాం, ఎందుకంటే ఏం లేదు. మనం ఎప్పుడు ఏ పాత్రలో ఉన్నామో ఆ పాత్రలో డ్యాన్స్ ఆడేయడం, వెళ్ళిపోవడమే జీవితంలో చేయవలసింది, అంతే. మనం అది డ్యాన్స్ అనుకోకుండా నిజం అనుకుంటున్నాం, అందుకని అనారోగ్యాలు వచ్చి పడుతున్నాయి. డ్యాన్స్ చేసేవాడు ఎవడైనా దాన్ని నిజం అని అనుకోడు. ఆ పావు గంట సేపు భరతనాట్యం బాగా చేసేస్తే చాలు అనుకుంటాడు. ఇంటికి వెళ్ళాక వాడు భరతనాట్యం చేస్తాడా, భార్యనాట్యం చేస్తాడా అనేది వేరే విషయం. ఇక్కడ మాత్రం చేసేస్తాడు, నలుగురు ఎవరో మెచ్చుకుంటే బ్రహ్మాండంగా మెచ్చుకున్నారండి. సరిగ్గా జీవితం కూడా బాగుండాలంటే మనం దాన్ని భరతనాట్యం కార్యక్రమం కింద భావించాలి. మన పాత్ర మనం బాగా చేసామా లేదా, అంతే. అందుకే గణపతి నాట్యం చేస్తాడట. ఎంత ఆనందంగా నాట్యం చేస్తాడో ఆయన వర్ణిస్తున్నాడు. రణక్షుద్రఘంటానినాదాభిరామం రణక్షుద్రఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మలతాళం రణక్షుద్రఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందిలాంగోపరివ్యాళహారం లసత్తుందిలాంగోపరివ్యాళహారం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే రణక్షుద్రఘంటా నినాదాభిరామం. క్షుద్రఘంట అంటే చిన్న గంట. క్షుద్ర అనగానే ఏదో నీచ అనే అర్థం చెప్పుకోకూడదండి. కొంతమందిని క్షుద్రదేవతలు అంటారు. క్షుద్రదేవతారాధన అని కూడా ఉంది. క్షుద్రదేవతారాధన అంటే వీళ్ళు పరిమితమైన శక్తి కలిగిన దేవతలు అని అర్థం. అంతేకాని వాళ్ళు నీచులు అని కాదు. వాళ్ళు ఏదో కీడు చేస్తారని అస్సలే అనుకోకూడదు. అల్పమైన శక్తి కలిగిన దేవతలు ఎప్పుడూ అల్పమైన ప్రయోజనాన్ని ఇస్తారు. మన సంప్రదాయంలో అత్యధికమైన శక్తి కలిగిన దేవతలు ఎవరంటే 3: శివుడు, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు. ఈ 3 మనకి ప్రధాన దేవత. వాళ్ళ 3 ఎందుకు ప్రధాన దేవతలు అంటే హిందూ ధర్మం శాస్త్రీయమైన సిద్ధాంతం. ఎవరి నమ్మకాలు వారి మీద మాట్లాడు. దీని నమ్మకం కాదు, ఇది నిజం. ఇది నమ్మకాన్ని బట్టి ఏర్పాటైనవి కాదు. ఇక్కడ సృష్టి ఏర్పడడానికి 3 కారణాలు ఉన్నాయి శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం. 3 డైమెన్షన్స్ ఓన్లీ: టైమ్, స్పేస్ అండ్ కాజువేషన్. టైమ్, స్పేస్ అండ్ కాజేషన్ అంటే స్థలం, కాలం, కార్యకారణ సంబంధం. ఈ 3 డైమెన్షన్స్. 4th డైమెన్షన్ లేదు. సృష్టి మొత్తం ఏర్పడడానికి ముందు స్థలం, కాలం, కాజేషన్, కార్యకారణ సంబంధం. ఆ స్థలమే విష్ణువు. స్థలం అంటే విష్ణువు. ఎందుకంటే విష్ణు శబ్దానికి వ్యాప్నోతీతి విష్ణువు అని అర్థం. వ్యాపించిన వాడినే విష్ణువు అన్నారు. వ్యాపించడం ఎప్పుడు స్థలమే కదా. ఇంత స్థలం ఉంటే ఇంకొంచెం స్థలం వ్యాపిస్తాం. స్థలమే లేకపోతే ఏం వ్యాపిస్తావు? అంచేత వ్యాపించడం స్థలం లక్షణం. ఈ స్థలం ఎంతవరకు ఉందంటే ఇక్కడి నుంచి అంతవరకు అంటాం. అంచేత స్థలానికి స్థలతత్వానికి ప్రతినిధి విష్ణు. శివుడు కాలతత్వానికి ప్రతినిధి. అందుకే సదాశివుడు అంటారు. గమనించండి. సదా విష్ణువు,
సదా గణపతి సదాశక్తి ఉండవు. శివుడికే సదాశివుడు అనే మాట. సదా అంటే ఆల్వేస్. ఆల్వేస్ అనేది దేనికి సంబంధించిన మాట? కాలానికి సంబంధించిన మాట. కాలకాలాయ మహాకాలాయ కాలాగ్నికాలాయ త్రికాగ్ని రుద్రాయ అని నమక జమకాల్లో ఉంటుంది. అవన్నీ కాలశబ్దం ఎప్పుడు శివుడికి వాడతారు. ఎందుకంటే శివుడు కాలతత్వానికి సంకేతం. ఈ అమ్మవారి శక్తి ఏమిటంటే ఈ కాలాన్ని స్థలాన్ని కలపడమే ఆవిడ పని. అందుకే ఒకరికి భార్య అయింది, ఒకరికి చెల్లెలైంది. శివుడికి భార్య అయింది, శ్రీమన్నారాయణమూర్తికి చెల్లెలైంది. నారాయణ సహోదరి పద్మనాభ సహోదరి. ఈ మాటలు మనం లలితా సహస్రంలో చూస్తాం. అంచేది వీరిద్దరికీ అనుబంధం ఏదైనా ఉంటే మధ్యలో ఆవిడ చూసుకుంటుంది. ఒరే మీ బావగారు ఈ ₹1,00,000 ఆయనకు వదిలేయకూడదని చెబుతుంది తమ్ముడికి. ఒకవేళ తమ్ముడికి నష్టం వచ్చిందనుకోండి, మనకి ఇంత ఉందగా మా తమ్ముడేగా ఇవ్వకూడదా ఉంటుంది. మధ్యలో ఒక ఆవిడ ఉండాలి. అందుకని వ్యాపారం చేస్తే బావమరితో చేయమన్నారు. అన్నదమ్ములతో ఎందుకు వచ్చిందంటే అన్నదమ్ముల భార్యలు వేరు, అది వేరే వేరే గోత్రాలు, వేరే వేరే గొడవలు. వాళ్ళు ఎవరి స్వార్థాలు వాళ్ళకుంటాయి. బావమరితో చేస్తేనంటే మధ్యలో ఉన్నవాడికి అటు ఉంది ఇటు ఉంది. పాపం ఏదో ఇటు కడుపు అటు వీపు అమ్మాయి ఏం చెప్పమంటామంటారు. ఇటు కడుపు అటు వీపు అమ్మాయి ఏం చెప్పమంటావు. ఇటు మా వ్యాపారం మరి మా బిడ్డలకు ఉపయోగపడాలి. మరి మా తమ్ముడు వాడు ఏదో ఉన్నాడు, ఆడపిల్లలకి అన్నాడు, పాపం మా అమ్మ బాధపడుతుంది, చేసుకోవాలని ఉంటుంది కదా మనసులో. అందుకని ఏదో భర్తకు మాట బారేస్తుంది పక్కన. ఏం మనకు ఉంది కదా వాడికి వదిలేయకూడదు అంటే వదిలేస్తాడు. ఎందుకు వదిలేకపోతే ఇప్పుడు అన్నం పెడుతుంది ఏంటి? ఎక్కడ గొడవలు అక్కడ ఉంది. అందుకని కొంచెం లౌక్యంగా ఆలోచించి చెప్పారు. మానవ సంబంధాలు బాగుండాలంటే ఎవరితో ఎలా ఉండాలంటే అన్నదమ్ములతో తేడా ఉండమని కాదు. అక్కడ అన్నదమ్ములు ఎప్పుడు ఆస్తులు పంచుకునేటప్పుడు కోపం వచ్చినా సరే నేను మాట చెప్తాను, భార్యలు ఉంటే గొడవలు అయిపోతాయి, వెళ్ళిపోవాలి, వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవాలి. అన్నదమ్ములే ఉండాలి అక్కడ. వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు, ఇంకెవరు ఉండకూడదు. మొత్తం 4 అన్నదమ్ములకి 4 భార్యలు పక్కన చేరారంటే 4 ఎకరాలు 40 గొడవలు అయిపోయి మొత్తం అందరూ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. కారణం ఒక్కటే, వేరే ఏం అక్కర్లా. వాస్తవాలు మాట్లాడుకుందాం. అక్కడ మగవాళ్ళందరికీ ఒక తల్లి తండ్రి ఉన్నారు, ఆడవాళ్ళ తల్లిదండ్రులు వేరు, వాళ్ళ సలహాలు వేరుగా ఉంటాయి. ఎందుకు వదలాలే, సెంటు భూమి మనకి పిల్లలేరా అంటారు. అదే అన్నదమ్ములు అనుకోండి, మా తమ్ముడు పాపం వాడికి ఏదో కాలు లేదు, చెయ్యి లేదు, వాడు ఇబ్బంది పడ్డాడు, నాకు మంచి ఉద్యోగం ఉంది, వాడికి లేదు, ఏదో ఆలోచిస్తాడు. తల్లి కడుపును బిడ్డ తల్లి అయినా చెబుతుంది, ఏ మాత్రం వదిలేలేవురా అంటుంది. మధ్యలో ఎప్పుడూ ఒక అనుబంధం ఉండాలి. అనుబంధాలు బాగుండాలంటే మధ్యలో అనుబంధం, బంధానికి పక్కన ఎందుకుంది? అనుసృత్య బంధం. ఆ బంధాన్ని అనుసరించేది ఒకటి ఉండాలి అక్కడ, లేకపోతే అనుబంధాలు బాగుండవు. ఏదైనా తేడా వస్తే కలిపేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. కలిపేవాళ్ళు ఇద్దరికి సంబంధించిన వాళ్ళై ఉండాలి కదా ఖచ్చితంగా. అందుకని అమ్మవారు కార్యకారణ సంబంధం రూపంలో ఎందుకుంది అంటే శివుడికి భార్య అయింది, విష్ణుమూర్తికి చెల్లెలైంది. అందుకని ఈ 3 సృష్టికి కారణం. స్థలము, కాలము, కార్యకారణ సంబంధము, టైం, స్పేస్ అండ్ కాజేషన్. అందుకే ఈ ముగ్గురిని హిందూ ధర్మంలో ప్రధాన దేవతలను చేశారు. వెరసి ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మం లాంటి శాస్త్రీయ ధర్మం ఉండే అవకాశం లేదండి. ఇది దేవతా రూపకల్పన. అంతేగాని ఊరికే 4 బొమ్మలు తెచ్చి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మీరు ఆరాధించుకోండి అని అనలేదు. పిచ్చి మనుషులు తెలియక మాట్లాడతారు. హిందువులు 100 మంది దేవతలను ఆరాధిస్తారు, గోబ్బగల కొట్టారు పట్టుకుని. హిందువులు 100 మంది దేవతలను ఆరాధించరు. ఒకే పరమాత్మను 100 రూపాల్లో ఆరాధిస్తున్న ఏకైక జాతి హైందవ జాతి. అంత బహుళమైన ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది. ఒకే భగవంతుడికి ఎన్ని రూపాలు ఉంటాయని గ్రహించాం మనం. ఒక్క గణపతికే ఎన్ని రూపాయలు ఉన్నాయో చూస్తున్నారు మీరు. ఇక్కడ మట్టి గణపతిని పెట్టారు, ఇంకా రకరకాల గణపతులు పెట్టారు, అన్నీ దేవుడే. అలాగే గణపతి అంత దేవుడు, రేపు అమ్మవారు అంతే, తర్వాత కుమారస్వామి అంతే, శివుడు అంతే, అన్నీ అంతే. ఇలా దేవతా రూపాల మధ్యలో ఏకత్వాన్ని చూస్తున్నటువంటి ధర్మం హిందూ ధర్మం. అందుకే ఈ ముగ్గురికి ఏకత్వ రూపం. ఇందులో ఈ ముగ్గురే ప్రధాన దేవత. ఇందులో క్షుద్ర అంటే అర్థం ఇంకా రకరకాలుగా పుట్టేటువంటి దేవతలు ఉంటారు, అల్పదేవతలు, అల్పశక్తిమంతులు అని అర్థం. ఇక నవగ్రహాలన్నీ ఆ లెక్కలోకి వస్తే మనం వాళ్ళని పట్టుకుని ఏడుస్తూ ఉంటాం. ఊరికే రాహువు కేతువు దోషమని. రాహువు కేతువు ఎంత చిల్లర గ్రహాలు, అవన్నీ ఏం చేస్తాయి? అంత భయం ఎందుకు? దానికో ఈ తోరాలు కట్టేసి కాగితాలు ఏం కట్టినా నువ్వు ఒకటే. ఆ భయం యొక్క గణపతిని ఆరాధన చేస్తే అవన్నీ పోతాయి. ఎలా పోతాయో ఆయన చెబుతున్నాడు ఖచ్చితంగా. రణక్షుద్ర ఘంట నినాదాభిరామం. ఒక చిన్న గంట కాలి గజ్జెలకి మువ్వలు ఉంటాయి, దాన్ని క్షుద్ర ఘంట అంటారు. చిన్న చిన్న మువ్వలు. స్త్రీలకి పాదాలకి మంజీరాలు ఉంటే మంజీరాలకి మువ్వలు ఉండేవి. ఆ మువ్వల్లో చిన్న తునక ఉంటుంది లోపల, ఓ రవ్వ, మువ్వ లోపల రవ్వ. అది అందులోంచి బయటికి రాదు. ఆ అమ్మాయి నడిచినప్పుడల్లా మోగుతూ ఉంటుంది, నాట్యం చేస్తే బ్రహ్మాండంగా మోగుతుంది. అలాంటి గజ్జెలతో గణపతి తాండవం చేస్తాడు. బాల గణపతి తాండవం చేస్తుంటే అమ్మవారు చూస్తూ ఉంటుంది. రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం
అలా చిన్న చిన్న గజ్జెలు రవళ చేస్తూ ఉంటే ఆ నినాదాన్ని ఆనందిస్తున్నాడు. మన జీవితాలు కూడా ఆనందంగా ఉండాలంటే సంగీతం వినాలి. కేవలం లాఫ్ట్వేర్ను కూర్చోకూడదు. ఇక్కడ ఈ వర్కే ఎక్కువ సంగీతం సాహిత్యం లేని బతుకు దండగా. ఇంటికి వచ్చాక కాసేపు సంగీతం విని పడుకోవాలి. మనసు సున్నితం అవుతుంది. సాహిత్యం చదవాలి ఎంతో కొంత, అప్పుడు మనసు సున్నితం అవుతుంది. ఆ చిన్ని గజ్జలతో గణపతి తాండవం చేస్తుంటే ఆయన తన తాండవాన్ని తానే చూస్తూ ఆనందిస్తున్నాడు. అందుకే సంగీతం నేర్చిన వాళ్ళు అందరూ అనుకోవాలి, ఎవడో విని మెచ్చుకోవడం లెక్క కాదు, మనం ఆనందించడం లెక్క. మన ఇంట్లో మనం నాట్యం చేసుకోవచ్చు, మన ఇంట్లో మనం పాట పాడుకోవచ్చు. మన పూజా మందిరాలు చాలా పెద్దవి కట్టుకుంటున్నాం, ఎందుకు? తలుపులు వేసేయడానికి. మనం అక్కడ కూర్చోవాలిగా. నీ పాట ఏదో అక్కడ పాడు. అక్కడ పాడితే రెండు ప్రయోజనాలు: ఒకటి, దేవుడు వింటాడు; రెండోది, ఎవడన్నా వింటే బాగులేదని ఏమైనా అంటాడేమో అనేవాడు ఎవడు లేడు. అది సుఖం. హాయిగా పాడుకోవచ్చు, ఎంత గొంతెత్తేనే పాడుకోవచ్చు. దేవుడు నిన్ను ఏమీ అనడం, ఎందుకంటే నువ్వు కూడా ఆయన స్వరూపమే అని ఆయనకు తెలుసు. బయట పాడితే ఎవడో తిడతాడు, నీకేం పని లేదా అని. మన గొంతును మనమే పరీక్ష చేసుకోవచ్చు హాయిగా. పైగా ఏకాంతంగా పాడుకుంటూ ఉంటే భగవంతుడిలో లీనమైపోయేంత తాదాత్మ్యం కలుగుతుంది. చల తాండవోద్దండ పద్పద్మతాళం. ఆయన పదాలనే పాదపద్మాలతో ఆయన తాళం వేస్తున్నట్టేలాగా. పద్పద్మతాళం, పత్ అంటే పదం, పద్మాలు లాంటివి. ఆ పాదపద్మాలతో ఆయనే తాళం వేస్తున్నట్ట, ఆ లయకు అనుగుణంగా తాళం వేస్తున్నట్టు. చల తాండవోద్దండ, ఉద్దండ తాండవం ఆడుతూ ఆయనే నాట్యం చేస్తున్నట్టు, ఆయనే తాళం వేస్తున్నట్టు. పురుషులు చేసేటువంటి నాట్యాన్ని తాండవం అంటారు, స్త్రీలు చేసేటువంటి నాట్యాన్ని లాస్యం అంటారు. పురుషులు చేసేటువంటి నృత్యాన్ని తాండవం అంటారు, స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యం అంటారు. ఈ శరీర అవయవాలను బట్టి ఆ ఆకారంలో తేడా కోసం అది చెప్పారు. అంచేది ఎవరి నాట్యం వారే చేయాలి. ఒకరి డ్యాన్స్ ఒకరు ఆడేయకూడదు. పురుషుడు తాండవం అంటే గంభీరంగా ఉంటాయి పురుషుల అవయవాలు, దానికి తగినట్టుగా కాస్త గంతులు వేస్తాడు. స్త్రీలు అలా వేసేయకూడదు. స్త్రీలు ఉండేటువంటి పరిహారం పద్ధతి వేరు. అలా ఎవరి పద్ధతిలో వారు ఉంటే అన్నీ బాగుంటాయి. ఆయన తల్లి చేసిన లాస్యాన్ని, తండ్రి చేసిన తాండవాన్ని చూశాడు కాబట్టి ఉభయం నుంచి నాట్యం నేర్చుకుని బాలగణపతి ఆనందంగా నాట్యం చేస్తున్నాడు. ఇంకో మాట, లసత్తుందిలంగోపరి వ్యాళహారం. ఆయన శరీరం తుందిలం అంటే బొజ్జ కారణంగా, తుందిలం అంటే బొజ్జ, పెద్ద బొజ్జ ఉన్నది. ఆ తుందిల అంగోపరి, ప్రతి అవయవం ఇలా పెద్దదిగా, తొడలు పెద్దవి, మెడలు పెద్దవి, చేతులు పెద్దవి, తొండం పెద్దది, పొట్ట పెద్దది, కాళ్ళు పెద్దవి, అన్నీ పెద్దవి కావడం వల్ల ఇవి పెద్దవిగా ఇలా వేలాడుతూ ఉన్న శరీరం మీద వ్యాళహారం, నాగయజ్ఞోపవీతం అంటారు. పాము ఆయనకి జంధ్యంగా వేలాడుతుందట. వినాయకుడికి జంధ్యం ఏమిటంటే పాము, ఆయన స్థాయి అది. మనం మామూలు జంధ్యం పోగొట్టు వేసుకుని దానికే ఏదో అయిపోతూ ఉంటాం, అది కూడా అడ్డుగా అయిపోయిందని భావించేవాళ్ళు కూడా ఉన్నారు. అనవసరంగా వేసుకున్నారు బాబు, ఇది ఒకటి ఎప్పుడో ఉపనయనం నాడు వేసాడు మా తండ్రి, తప్పడం లేదు, అంతకుమించి దేనికి వాడదాన్ని. అది విధంగా పంచయజ్ఞాలు, మూడు ముడులు ఉంటాయి, 5 ముడులు ఉంటాయి లెక్క ప్రకారం. ఆ పంచయజ్ఞాలు చెయ్యాలి. 5గురు రుణం తీర్చుకోవాలి. తల్లి రుణం, తండ్రి రుణం, పితృదేవతల రుణం, అలాగే చదువు చెప్పిన గురువు గారి రుణం, సమాజం రుణం తీర్చుకోవాలి, ఋషి రుణం తీర్చుకోవాలి పూర్వ గ్రంథాలు చదవడం ద్వారా. ఈ రుణాలు తీర్చుకోవడం కోసం యజ్ఞోపవీతం వేస్తారు. ఆయన నాగయజ్ఞోపవీతం వేసుకున్నట్టు పాముని ఆరిశేషుడు ఆయనకి యజ్ఞోపవీతం అంటారు. నాగయజ్ఞోపవీతంలో ఉద్దేశం ఏమిటంటే ఆ నాగుపాము పైకి కనపడుతుంది. నిజానికి మన లోపల ఉండే కుండలిని శక్తి పాము ఆకారంలోనే ఉంటుంది. ఆ కుండలిని శక్తి వినాయకుడికి పైకి యజ్ఞోపవీతంలో ఉంటుంది. ఆయన దాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఆడించగలడు. మనమేమో లోపలున్న కుండలిని శక్తికి లొంగిపోయి ఉన్నాం. మనకి ఆయనకి తేడాది. మనం ఆ శక్తికి లొంగిపోయాం, ఆయనేమో ఆ శక్తిని చేతిలో పెట్టుకుని ఆడించగలుగుతున్నాం. అటువంటి నాట్యం చేస్తున్న గణాధిపతి ఉన్నాడే, గణాధీశమీశాన సోనుం తమీడే. అటువంటి గణాధిపతిని, ఈశ్వరుడు కుమారుడైన గణపతిని నేను సేవిస్తూ ఉన్నాను అన్నాడు. తర్వాత 2వ శ్లోకంలో ప్రత్యేకించి నాట్యం చేసేటప్పుడు ఏ భంగిమకి ఎలా స్పందిస్తున్నాడో, మధ్యలో ఎక్కడైనా ఒక్కోసారి ధ్వనులు లయాత్మకంగా ఆగిపోతే వినాయకుడు ఏం చేస్తున్నాడో చెబుతున్నాడు ఆయన 2వ శ్లోకంలో మరింత సుందరంగా. ధ్వనిధ్వంసి వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్చుండదండోల్లసద్బీజపూరం. ధ్వనిధ్వంసి వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్చుండదండోల్లసత్ బీజపూరం. గళద్గండ
గళద్గండ సౌగంధ్యలోలాలిమాలం గళద్గండ సౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశానశూనుం తమీడే గణాధీశమీశానశూనుం తమీడే. ఆయన నాట్యం చేస్తూ ఉండగా మధ్యలో వీణాధ్వని ఆగిపోయిందట. ఎందుకు ఆగిపోతుంది? ఒక్కోసారి సంగీత కచేరీని చూస్తుంటే మనకి ఇటువంటి సన్నివేశాలు కనపడతాయి. ఆయన గాయకుడు పాడడం అయిపోయిన తర్వాత, గాత్రం అయిపోయాక ఒక్కోసారి వీళ్ళకి వదిలేస్తాడు. మృదంగం వాడికి వైలిన్ వాడికి వదిలేస్తాడు సమయాన్ని. ఈయన వాయిస్తూ ఉంటాడు, ఆయన వాయిస్తూ ఉంటాడు. ఈయన మధ్యలో కూర్చొని ఇలా అంటూ ఉంటాడు. అలా ఒక తీవ్ర దశ, క్లైమాక్స్ అంటారు, మూడో స్థాయి అంటారు దాని సంగీతంలో. ఆ మూడో స్థాయికి చేరిన తర్వాత టక్కుమని ఒక్కసారి ఆపేస్తాడు. ఆపగానే మళ్ళీ ఈయన పాట అందుకుంటాడు. అప్పుడు సరిగ్గా మృదంగం వాయించేయడానికి ఒక అవకాశం, తన లయ నైపుణ్యాన్ని చూపించడానికి. అలాగే వీణ కానీ వయోలిన్ కానీ వాయించేవాడికి ఒక అవకాశం, తన నైపుణ్యాన్ని చూపించడానికి. ఎంతసేపు గాత్ర కచేరీ అంటే గానం పాడుతుంటే మరి వీళ్ళ నైపుణ్యం ఎలా చూడాలి? ప్రేక్షకుల్లో కొంతమంది ఆ మృదంగ విద్య బాగా తెలుసుని ఆస్వాదించాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, అవకాశం ఇవ్వాలి కదా. అందుకని హరిదాసు గారు కూడా ఎంత పద్ధతిగా ఆసక్తిగా హరికథ చెబుతున్నా సరే, ఎంత ఉత్కంఠాభరితంగా మధ్యలో ఒక్కోసారి అని వదిలేసి, బాబు కాస్త మిరియాల పాలు అందుకోండి అంటాడు. ఆయన మిరియాల పాలు తగ్గుతూ ఉంటాడు. ఈలోపు ఈ వయలిన్ ఆయనను మృదంగం ఆయన ఇంచుమించు దెబ్బలాడుకున్నంత పని చేస్తారు. చేసి మధ్యలో ఎక్కడో ఒకసారి టక్ అని ఆపేస్తాడు. వెంటనే అరే రామా అని మొదలెడతాడు. ఇది ఒక గొప్ప సన్నివేశం. మనం అందరం కూడా అప్పుడు పులకిత గాత్రులు అవుతాం, ఒంటి మీద పులకలు వస్తాయి. సంగీత కచేరీని అందుకే ఆస్వాదిస్తూ చూడాలి. మొహమాటానికి ఎలా పెడతామంటే, మనం మా మేనకోడలండి అందుకని వచ్చాం, మేనకోడలు కాకపోతే నువ్వు రావన్నమాట. అది విషయం. మొహమాటానికి ఇంకా వాళ్ళ బంధువులే ఉంటారు, ఆ బంధువులే చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక్కడ సంగీత కచేరీకి వెళ్ళాలంటే సాయంత్రం శుభ్రంగా స్నానం చేయాలి, తలారా స్నానం చేయాలి, తెల్లటి వస్త్రాలు ధరించాలి, కాటన్ వస్త్రాలు ధరించాలి. ఒక్కబోసే పట్టు చీరలు కట్టుకోకూడదు, కూర్చోలేము, దురద పెట్టేస్తూ ఉంటుంది. తెల్లటి వస్త్రాలు, కాటన్ బట్టలు ధరించాలి, సుఖంగా ఉండే. ఎందుకంటే మనకు అక్కడ ఫ్యాన్ ఉంటుందో ఉండదో, ఏసీ ఉంటుందో ఏం తెలియదు కదా. సంగీతం కోసం మనం పెడుతున్నాం. ముందే సంగీత కచేరీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వీలైనంత ఇబ్బంది లేకుండా ఆస్వాదించే చోట కూర్చోవాలి. ముందు వరుస కుర్చీల్లోకి తోసుకుని వచ్చేసి బాగున్నావా అనకూడదు. ఇక్కడ అది పాడేవాళ్ళకు కూడా ఇబ్బంది. అది ఎప్పుడు మనం ఒక సభ జరుగుతుంటే, ప్రవచనమైనా సంగీతమైనా సాహిత్యమైనా మధ్యలో వచ్చాము అంటే వీలైనంత వెనకాల కూర్చోవాలి. మనం ముందు రావాలి, మన అందరూ గుర్తించాలన్నో, వేదిక మీద ఉన్న వాళ్ళకి దండం పెట్టడం, ఈ మాట్లాడడం మానేసి నేను ఎలా దండం పెడతాను ఆలోచించండి. ఈ గుర్తింపు తాపత్రయం వదులుకుంటేనే సభలకు రావాలి. ఎవడో గుర్తించడం కోసం కాదు, సభకి వెళ్ళి సభలో చెప్పేది వినడం కోసం. అలా సాయంత్రం శుభ్రంగా తలారా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, తెల్లటి వస్త్రాలు ధరించి, వీలైనంత వినపడేందుకు దగ్గరగా కూర్చుని కళ్ళు మూసుకుని వినాలి సంగీతాన్ని, కళ్ళు తెరవుతూ. ఎందుకంటే సంగీతం పాడేవాళ్ళ సౌందర్యంతో మనకి సంబంధం లేదు. ఆ సౌందర్యం మీద మన దృష్టి పడింది అంటే పాడేవాడు చెడిపోతాడు, వీళ్ళు చెడిపోతారు. వాడు ఎంత అందంగా ఉంటే మనకే, లేకపోతే మనకేం సంబంధం? అది వాడి గాత్రమే మనకు కావాలి. అక్కడ ఆ గాత్రం మనకు ఆనందం కలిగిస్తుంది, ఉంటాం, లేదు వెళ్ళిపోతాం, మనకేం నిర్బంధమేం లేదు కదా. ఇది వినే విధానం. అలా వింటే నేను చెప్పిన సన్నివేశాలు కనపడతాయి ఖచ్చితంగా. ఒళ్ళు పులకిస్తుంది ఒక్కోసారి. అది ఆ పులకించినప్పుడు కలిగిన ఆనందం ఉంది, అది వెంటనే ఆలోచించుకుంటే మన వ్యాపారంలో మనకి 10 కోట్లు లాభం వచ్చినప్పుడు కూడా ఆ పులకింత వచ్చి ఉండదు. అప్పుడు సంగీతం విలువ, సాహిత్యం విలువ, ఈ ధన సంపాదనలో ఉండే నైత్యం తెలిసొస్తాయి. అప్పుడు మనుషులకు డబ్బు కాంక్ష చచ్చిపోతుంది, మోజు తగ్గిపోతుంది. కనీసం ఆ ఆనందం మనకు ఎప్పుడైనా కలిగిందా? సంగీత కచేరీ విన్నప్పుడు ఆ పులకింత ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో వచ్చిందా? ఎన్ని 100 కోట్లు సంపాదించిన అని ఎప్పుడైతే మనసులో అనిపించిందో అప్పుడు ఈ సంపాదన మీద ఉండదు ఇంకా దృష్టి. ఎప్పుడైతే మనిషి దృష్టి సంపాదన మించి సంస్కారం మీదకి, సాహిత్యం మీదకి, సంగీతం మీదకి మళ్ళిందో అప్పుడు ఆయన జన్మ ధన్యమైనట్టు లెక్క. అందుకే ఇక్కడ ప్రత్యేకించి చెబుతున్నాడు ఆయన. వీణ ఆగిపోయేందుకు మధ్యలో ధ్వనిధ్వంసి వీణ లయోల్లాసివక్త్రం. ఒక్కసారిగా వీణాధ్వని ఆగిపోతే అలా చూశాట. అదో పెద్ద పోజ్ భంగిమ. మీకు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే, సరిగ్గా ఆకాశంలో గణపతి స్వరూపం వినాయక చవితి నాడు హస్తా నక్షత్ర రూపంలో విన్యాసం చేస్తుంది. మన పండుగలన్నీ కూడా శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం ఏర్పడ్డాయి. కేవలం పుట్టినరోజుల్ని, పెళ్లి రోజుల్ని పండుగలుగా చెయ్యలేదు.
దాన్ని పుట్టినరోజునో పెళ్లి రోజునో పట్టాభిషేకమనో ఎందుకు చెబుతారంటే మనం ఉత్సవం చేసుకోవడానికి. అంతేగాని అక్కడ ప్రతి శ్రీరామనవమి నాడు ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వం పునర్వసు నక్షత్రం ఆకాశంలో ఉండి తీరుతుంది. మీరు చూస్తే తూర్పు దిక్కున కనిపిస్తుంది. పునర్వసు నక్షత్రం నాడు ఆయన జన్మించాడు. వినాయక చవితి నాడు ఖచ్చితంగా ప్రతి ఏటా కొన్ని లక్షల సంవత్సరాలుగా ఏ తేడా లేకుండా హస్త నక్షత్రం కనపడుతుంది. హస్త వినాయకుడి నక్షత్రం. రేపు వచ్చే విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం కనపడుతుంది. శ్రవణం అమ్మవారి నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం కూడా సరిగ్గా అప్పుడే వస్తుంది. విజయదశమి నాడు శ్రవణం ఉంటుంది ఖచ్చితంగా. వినాయక మన పుట్టినరోజులు కూడా ఇంచుమించు ఎవరి పుట్టినరోజులు వారి నక్షత్రం ఉంటుంది. ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రం ఎప్పుడో అప్పుడు ఉంటుంది. ఒక్కోసారి 3 నక్షత్రాలు వస్తాయి, ఒక్కోసారి తిథి ద్వయం తిథి త్రయం అని కూడా వస్తాయి. ఎలా వచ్చినా వస్తుంది మొత్తం మీద. దీంట్లో సరిగ్గా ఏం వర్ణిస్తున్నాడు అంటే ఈ సందర్భంలో ఆకాశంలో హస్త నక్షత్ర సముదాయం ఉంటుంది. అంటే అక్కడ ఉన్న నక్షత్రాలన్నీ హస్తం ఆకారంలో ఉంటాయి. ఈ చెయ్యి అరిచెయ్యి ఇలా చాపినట్టుగా. కొద్దిసేపటికి అందులోంచి కొన్ని నక్షత్రాల సముదాయం ఎలా ముందుకు చాపినట్టుగా మారుతుంది. నక్షత్రాలు కదులుతూ ఉంటాయి కదా, చలనం మనకి. అందుకని ఇలా వస్తుంది. అప్పుడు హస్తి అవుతుంది. హస్తి అంటే ఏనుగు, హస్తం అంటే ఈ చెయ్యి. అందుకని హస్త నక్షత్ర సముదాయం హస్తాకారంలో ఉండి తర్వాత కొద్దిసేపటికి రాత్రి పరిణామం గడిచేసరికి ఇలా ముందుకు సాగుతూ రావడం వల్ల ఏనుగు తొండంలా రావడం వల్ల ఏనుగు ఆకారం హస్తి. వినాయకుడు గజాననుడు కావడానికి ఖగోళపరమైన కారణం అది. పురాణ కథలు ఎప్పుడు కథలే, వాటిని కథగానే తీసుకోవాలి, ఆనందించాలి. కానీ అవన్నీ పక్కాగా డేటు ప్రకారం జరిగిపోయాయని గొడవ పెట్టేయకూడదు. అలా అయితే ఎప్పటికీ ఏది అర్థం కాదు. పైగా దాంట్లో పద్ధతి కూడా మనకు అర్థంగా. వినాయకుడు ఏమిటి, ఆయన పుట్టడం ఏమిటి, శివుడు వచ్చి నరికేయడం ఏమిటి, ఏనుగు తల పెట్టడం అంటే తండ్రి ఎవడన్నా ఆ పని చేస్తాడా? ఆ హస్త నక్షత్ర సముదాయం ఇలా తొండం రూపంలో ఇలా మారడమే శివుడు వచ్చి అక్కడ ఖండించడం. శివుడు ఎవరు? ఆరుద్ర నక్షత్రం. సరిగ్గా అశ్విని భరణి తర్వాత కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర ఈ 4 శివ సంబంధమైన నక్షత్రాలు. కృత్తిక 6 భాగాలుగా ఉంటుంది. అందులో కార్తికేయుడు కుమారస్వామి అక్కడే పుట్టాడు. రోహిణి చంద్రుడికి చాలా ప్రియమైన నక్షత్రం. చంద్రుడి దగ్గర ఎప్పుడూ కాంతిమంతంగా ప్రకాశించే నక్షత్రం. అందుకని 27 నక్షత్రాల్లో చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం. రోహిణి ఆయన భార్య కాదు, కేవలం నక్షత్రం. వాళ్ళకి పెళ్ళి అయినట్టుగా ఎక్కడ కళ్యాణ మండపాలు ఎక్కడ లేదు. ఈ కథలన్నీ ఖగోళ శాస్త్రాన్ని మనకు అర్థం చేయించడానికి చెప్పినవి. దీని ద్వారా ఖగోళాన్ని గ్రహించాలి మనం. వృషభ రాశి ఉన్నప్పుడు రోహిణి అత్యంత కాంతిమంతంగా ఉంటుంది. అందుకే వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చ దశలో ఉంటాడు అంటాడు. చంద్రుడు ఉచ్చ దశలో ఉన్నప్పుడు బాగా ఉన్న నక్షత్రం ఏది? రోహిణే. అందుకని అశ్విని భరణి కృత్తికార్థం మేషం అయిపోయిన వెంటనే మేష కృత్తికార్థం మేషం కృత్తికార్థం మృగశిర ఆర్ద్రాత్రయం వృషభం అనుస్తుంది. అందులో ఆర్ద్ర 3 పాదాలు ఉంటుంది. ఈ వృషభం రాశిలో ఇవి ఉంటాయి కదా. అందులో రోహిణి 4 పాదాలు పూర్తిగా ఉంటుంది. అందుకని చంద్రుడికి రోహిణి అంటే ఇష్టం అన్నారు, పూర్తిగా ఉంది కాబట్టి. మృగశిర 2 పాదాలే ఉంటుంది. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర 2 పాదాలే ఉంటుంది. ఆర్ద్ర 3 పాదాలే ఉంటుంది. రోహిణి మాత్రం పూర్తిగా ఉంటుంది. అందుకని అలా పెట్టారు. ఆ తర్వాత ఆర్ద్ర నక్షత్రానికి వెళ్ళేసరికి మృగశిర. అక్కడ దక్షుడు యజ్ఞాన్ని ఆయన ఖండించినప్పుడు ఆ యజ్ఞం మృగరూపం ధరించింది. దక్షుడు ఆయన మంత్రవేత్త మృగం రూపంలోకి మార్చాడు. ఆ మృగాన్ని ఖండించాడు, ఆ మృగాన్ని చేతుల్లో ధరించాడు. అందుకే శివుడి చేతుల్లో లేడి ఉంటుంది ఖచ్చితంగా. మీరు అవతారాల విగ్రహాలు చూస్తే ఆయన ఏం వేటగాడు కాదు, ఆయన మాంసాహారం తినడం, లేడిని కొట్టల. ఈ మొత్తం దేవతల చేతుల్లో ఉండే ఆయుధాలు ఆభరణాల్లో ఉన్నదంతా ఖగోళ శాస్త్రం. ఆ హస్త నక్షత్ర విన్యాసమే ఇది. అందుకే సరిగ్గా వినాయక చవితి నాడు మనకు ఒక కథ ఉంది ప్రచారంగా. వినాయకుడు భక్తులు పెట్టిన ఉండ్రాళ్ళని తిని కడుపు పగిలిపోయేలా తిని అలాగ పొట్ట పట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే చంద్రుడు ఆయన్ని చూసి నవ్వాడు. అటువంటి చంద్రుడిని మనం చూడకూడదు అన్నారు. సరిగ్గా చవితి నాడు కనుక చంద్రుడిని కాస్త ధైర్యం చేసి వినాయకుడికి దండం పెట్టుకుని చూస్తే ఎలా ఉంటుంది అంటే ఉన్నట్టుండి తింటూ సగం తింటూ నోరు తెరిచిన చంటి పిల్లాడి నోరులా ఉంటుంది ఆ బొమ్మ. చంద్రుడు ఆకారం చవితి నాడు చంద్రుడు సరిగ్గా సగం తింటూ అమ్మా ఇంకా పెట్టమే అని నోరు తెరిచినటువంటి చంటి పిల్లాడి నోరులో ఉంటుంది. అందుకని నోరు తెరిచి నవ్వాడు అన్నారు.
అంతేగాని చంద్రుడు అంటూ నవ్వడం, పార్వతీదేవి శపించడం ఇవన్నీ మనకి అర్థం కావడానికి చెప్పినటువంటి విషయాలు. ఖగోళ శాస్త్రాన్ని అర్థం చేయించాలంటే ఒక పద్ధతి ఉండాలి కదా. అప్పట్లో ఏమి టీవీలు లేవు, ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ లేదు, కాలేజీలు లేవు, ఏమీ లేవు, ఎలా చెప్పాలి విషయాన్ని. అందుకని ప్రతిదాన్ని కథల రూపంలో చెప్పేవారు. అందులో సక్రమ సంబంధాలు ఉండేవి, అక్రమ సంబంధాలు ఉండేవి. ఎందుకంటే మన బతుకులకి సక్రమం కంటే అక్రమమే ఎక్కువ గుర్తుంటుంది, మన ఇష్టమంతా దాని మీదే కదా. అందుకని మనకు అలాగే చెబుతారు. చెప్పేవాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే వాడికి ఇష్టమయ్యేలా చెప్పాలి. అందుకని పురాణ కథల్లో కొన్ని అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి, కానీ అసలు జీవితంలో ఎక్కడ జరిగే అవకాశం ఉండదు. గురువు భార్యతో సంబంధం పెట్టుకుంటాడు ఆ చంద్రుడు. తారాశేషాంకం ఏమైనా అర్థం ఉందా? అది పూర్తిగా ఖగోళ శాస్త్రం, పూర్తిగా ఖగోళ శాస్త్రం. అది అక్కడ చంద్రగ్రహం నుంచి గురుగ్రహం చాలా పెద్దది, గురు అంటేనే పెద్దది. ఆ గురుగ్రహం నుంచి ఒక ఎక్స్ప్లాయిటేషన్, ఒక విస్ఫోటం ఏర్పడినప్పుడు ఒక మొక్క విడిపోయి, ఒక తార, ఒక ఉల్క విడిపోయి వచ్చి చంద్రుణ్ణి కలిసింది. భూమి చంద్రుణ్ణి ఢీకొంది. అంటే అక్కడి నుంచి విడిపోయాక చంద్రుడిని ఢీకొంది కాబట్టి చంద్రుడికిను ఆ తార, ఆవిడ పేరు తార. తార అంటే నక్షత్రం, చంద్రుడికి సంబంధం అన్నారు. ఆ గురువు నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ ఏదో గురువు భార్య అన్నారు, ఈయన ఏదో శిష్యుడు అన్నారు. ఈ పురాణ కథ ఎందుకు అంటే ఒకప్పుడు ఖగోళంలో జరిగిన పరిణామాల్ని మనకి చెప్పడానికి. ఇవాళ సైంటిఫిక్ థియరీస్లో బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పట్లా, కొన్ని కోట్ల క్రితం జరిగిందని. అటువంటి బిగ్ బ్యాంగ్లు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఆ బిగ్ బ్యాంగ్ ఒకప్పుడు జరిగిందని ఇలా చెప్పారు. అందుకే గురువు, భార్య తార, ఇక్కడ చంద్రుడు. పుట్టినవాడెవరు? బుధుడు అన్నారు. అంటే ఆ తార వచ్చి చంద్రుడిని ఢీకొట్టగానే చంద్రుడి నుంచి ఒక మొక్క విడిపోయింది, అది బుధగ్రహంగా రూపొందింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే నాసా వాళ్ళు విడుదల చేసిన పత్రంలో బుధుడు ఎలా ఉన్నాడు అంటే అచ్చం చంద్రుడిలాగే ఉన్నాడని చెప్పారు. మరి వాళ్ళు హిందూ పురాణాలను సమర్థించారా లేదా? ఎలా ఉంటాడు బుధుడు అంటే తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలాగే ఉంటాడు. చంద్రుడి ఉపరితలం, బుధుడి ఉపరితలం అచ్చం ఒక్కటే, ది సర్ఫేస్ ఈజ్ సేమ్. ఎందుకుంది? ఇక్కడి నుంచి విడిపోయిన మొక్కది. అంచేది మనం ఇప్పుడు అనుకుంటున్న భూగోళాలు, గందరగోళాలు ఎప్పుడూ ఇలాగే లేవు. అవన్నీ ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విడిపోయే, మళ్ళీ కలిసే, విడిపోయే, మళ్ళీ కలిసే, రకరకాలయ్యాయి. ఇక ముందు అటువంటి పరిణామాలు జరుగుతాయి. ఈ పరిణామాలని మన వాళ్ళు ఎలా రికార్డు చేశారు, నిక్షిప్తం చేశారు అంటే మన ఈ పురాణ కథలు పండుగల రూపంలో నిక్షిప్తం చేశారు. కాబట్టి ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా దాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. అటువంటి ఋషులకు మనం రోజు నమస్కారం చేసుకోవాలి నిజంగా. అందుకని ఇక్కడ ఆయన అందమైన రూపం సరిగ్గా వీణాధ్వని ఆగిపోగానే ఎలా ఉంది అంటే చంద్రుడు అలా నోరు తెరిచి నవ్వినట్టుగానే ఉందిట. ఆయన ధ్వనిధ్వంసి వీణాలయోల్లాసి వక్త్రం. వీణాధ్వని ఆగిపోగానే ఆ లయతో ఏమిటిలా అని విచిత్రంగా నవ్వినట్టుగా వినాయకుడు ఉన్నట్టు. అటువంటి వినాయకుడికి నమస్కారం అన్నాడు శంకరాచార్య. ఈ వర్ణనలో ఉన్నదంతా ఖగోళ శాస్త్రమే. నా శక్తి మేరకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేసి స్ఫురచుండదండోల్ల సద్బీజపూరం. ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆయన శుండం అంటే తొండం. ఆ తొండం ఒక దండంలా ఉంటుంది, అలా ముందుకు సాగినట్టుగా. దాని చివర ఎలా ఉంటుంది ఖచ్చితంగా. దాని మీద మనం వెలగపండు పెడతాం, మారేడుకాయ కూడా పెట్టేవారు. మాదీ ఫలం అంటారు, మాతులుంగ ఫలం అంటారు. బీజపూరం అంటే మాదీ ఫలం. కరం భుజపాద బీజాపూరం అని వాతాపి గణపతం భజ్యలో ఉంటుంది. ఆయన కరాలు అంబుజాల్లో ఉంటే పాదం బీజాపూరంలా ఉంటుంది. అంటే బీజాపూరం సరిగ్గా మాదీఫలం ఎలా ఉంటుంది? మాదీఫల రసాయనం అని ఆయుర్వేదంలో పెద్ద మంది. అది మాదీఫలం నుంచి తయారు చేస్తుంది. ఆ మాదీఫలం ఆకారం ఎలా ఉంటుందో ఆయన పాదాలు అలా ఉంటాయండి. కరాం భుజపాద బీజాపూరం అని ఆయన గురుగుహ గణపతి స్తోత్రంలో రాస్తాడు. ఆయన అద్భుతమైనది, ఘంటసాల వారు పాడింది వింటూ ఉంటాం. అలాగ తుండం చివర ఆ మాదీఫలం ప్రకాశిస్తోంది. బీజాపురం అంటే అర్థం అది. మనం ఇప్పుడు దొరికితే మాదీఫలం పెడతాం, లేకపోతే వెలక్కాయ పెడతారు. ఇప్పటికీ కూడా తొండం అలా ఉంటే దానికి వెలక్కాయ అయినా పెడతారు, ఉండ్రమైనా పెడతారు. అక్కడే అలా ప్రకాశిస్తుంది. అంటే చిన్నపిల్లాడు నోట్లో ముద్ద పెట్టుకున్నప్పుడు తిన్నా బాగానే ఉంటుంది, సగం తిన్నా బాగానే ఉంటుంది, ఊరికే చేత్తో పట్టుకున్నా బాగానే ఉంటుంది. బాలుడు ఏం చేసినా బాగానే ఉంటుంది, దేవుడు ఏం చేసినా బాగానే ఉంటుంది. అందుకే బాలవాక్కు అంటే బ్రహ్మవాక్కు అన్నారు. పిల్లలు దేవుడు చల్లని వారే అన్నారు. పిల్లలంటే దేవుళ్ళతో సమానం. పిల్లలకి 5-6 ఏళ్ళు వచ్చే వరకు అన్ని సేవలు మనం చెయ్యాలి. ఎలా చెయ్యాలంటే దేవుడికి చేస్తున్నాం అనుకుని చెయ్యాలి, లేకపోతే చెయ్యలేము. ఇవాళ ఆ ఇబ్బంది రాబట్టే మన చేతికేం అంటకూడదని డైపర్లు పెట్టాం. ప్రపంచం మొత్తం పాడైపోయింది. ప్రతి ఇంట్లోంచి రోజుకు 10 డైపర్లు బయటకు వస్తున్నాయి. మొత్తం హైదరాబాద్లో కొన్ని కోట్ల డైపర్లు బయటకు వస్తున్నాయి. అంతా ప్లాస్టిక్ మయం. ఎందుకు వచ్చింది ఇది? మా అమ్మగారు అలా చేయలే, మా అమ్మమ్మగారు అలా చేయలే, మా అత్తగారు అలా చేయలే, వాళ్ళ అమ్మగారు అలా చేయలే, నా వయస్సు ఉన్నవాళ్ళ తల్లులు ఎవ్వరూ అలా చేయలేదు. ఇప్పుడు పిల్లలకి దౌర్భాగ్యం వచ్చింది. ఎవరు ముట్టుకోరు పిల్లల్ని.
ఈ పై తొడగాయి. దీనికి కూడా మళ్ళీ వీలు లేకపోతే అమ్మ నువ్వు తొడగవే, అమ్మమ్మ ఎందుకంటే డైపర్లు మార్చడానికి. ఈ ధోరణ వల్ల ఏమవుతుందో దయచేసి గమనించండి. ఏం ఆధునికతను మనం వ్యతిరేకించట్లా. ఏ సేవ మనం పిల్లలకి చెయ్యనప్పుడు మనకి వాళ్ళు చెయ్యాలని కూడా ఆశించే హక్కు మనకేం లేదు ఇక్కడ. మేము మా తల్లుల పట్ల, తండ్రుల పట్ల, అత్తగారుల పట్ల కూడా ఎందుకు కృతజ్ఞతగా ఉంటామంటే ఏ అసహ్యము అనుకోకుండా అవన్నీ చేశారు వాళ్ళు. అన్నం తింటూ ఉంటే పిల్లాడు ఏమన్నా చేస్తే పావనం చేశాడమ్మా అనేవారు. తెలుగు భాష ఎంత గొప్పదండి బాబు. వాడు పాడు చేశాడు, పావనం చేయడం ఏమిటి అంటే ఈవిడ మనస్సులో అసఖ్యభావం కలగకుండా భాష ఎలా రూపొందించారు అంటే అది పావనం అమ్మ, దేవుడి సేవ, అలా అనుకోకూడదు. ఇది లెక్క. ప్రసాదం కింద పడినా సరే మనం తీసుకుని తింటాం కదా, అంతే. దేవుని పిల్లలకి సంబంధించినవన్నీ అంతే. అంచేది పిల్లలకి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వీలైన సేవలు తల్లి తండ్రి స్వయంగా చేతులతో చేయాలి. మనుషుల్ని బట్టి చేయించడం కాదు. మనుషుల్ని బట్టి చేస్తే రేపు పొద్దున వాళ్ళు అదే చేస్తారు. 100 మంది మనుషులు పెడతారు, వాడు అమెరికాలో ఉంటాడు, డబ్బులు పంపిస్తాడు. అనుబంధాలు ఏమైనా దూరం అయిపోయారు. మళ్ళీ మమ్మల్ని చెప్పమంటారు అనుబంధాల గురించి చెప్పండి. దూరం చేసుకున్నది మీరు, చెప్పేది మేము. ఇక్కడ మేము ఏం చెబితే ఏం ఉపయోగం? ఇక్కడ మీరు కాస్త చెప్పండి. మేము అంత చెబితే ఏం ఉపయోగం అమ్మ? మనం ఏమైనా చేసుకోవాలి కదా. మేము చెబితే అలాగా తల్లిదండ్రి చెప్తే మారినవాడు మేము చెబితే మారతాడా? కానీ ఈ భావన ఎందుకు వస్తుందంటే చాలామంది నాతో అంటారు, ఇమ్మ నేను ఏదో ఫలానా స్తోత్రం చెబుతానంటే దాంతో ఇది కూడా చెప్పండి, ఇది కూడా అది కూడా ఎందుకు వస్తుందంటే సమస్య పెద్దదైపోయింది. వేళ చాలా పెద్దదైపోయింది. పిల్లలు 16, 20 ఏళ్ళు కాదమ్మా, 12 ఏళ్ల దగ్గర నుంచి మాట వినడం మానేశారు. అసలు ఒక్కొక్కడు బూచాడులా ఉంటున్నాడు, కొడుకులా ఉండట్లేదు. వాడు జుట్టంతా మీదకు వచ్చేసి వాడి కళ్ళు వాడికే కనపడకుండా, మనం అసలే కనపడకుండా బూచాడే. ఇదివరకు పిల్లల చేత అన్నం తినిపించడానికి బూచాడు వస్తాడు అనేవారు. ఇప్పుడు వాడి మొహం వాడికి అద్దంలో చూపిస్తే చాలు బూచాడు వచ్చినట్టే. ఏమిటంటే అదో కటింగ్, అదో స్టైల్. తల్లి చెప్పలేదు, నువ్వెవరు చెప్పడానికి అయిపోయింది. ఇక్కడ తండ్రి అంతకంటే చెప్పలేడు. ఈ స్థితి ఎందుకు వస్తుంది అంటే ప్రాచీన కాలపు వ్యవస్థలో ఉండే కుటుంబ బంధాలని, సేవలని, త్యాగాన్ని మనం కోల్పోయాం. పిల్లలకి సేవ చేయడానికి కూడా భారంగా భావిస్తున్నాం. మనం మనుషులు పెట్టేస్తున్నాం అంతే. వంటకో మనిషి, పంటకో మనిషి, పెంటకో మనిషి. మనం దేనికి ఇక్కడ? మనం ఎందుకు ఇక్కడ? మన బదులు కూడా ఇంకో మనిషిని పెడితే అయిపోయా. అన్నిటికీ మనుషులే. మనం ఇలా కూర్చుని ఒళ్ళు పెరిగిపోయింది కాబట్టి ఇంకోటి ఇక్కడ. సైకిల్ దొక్కుదామా, మోటార్ సైకిల్ దొక్కుదామా, ఎక్కి దిగుదాం. దేనికి వచ్చిన గొడవ ఇది? ఈ పనులు చేసుకుంటే ఇది ఉండేది కాదు. ఇది మన పనులన్నీ మానేసాం కాబట్టి ఇవన్నీ వచ్చాయి. దీనికోసం మళ్ళీ అదనపు ఖర్చు ఇక్కడ. వాకింగ్ ట్రాక్ అంటాం. అసలు వాకింగ్ పని ఏమిటి? పనులన్నీ చేస్తే మానేశారు మొత్తం. అన్నిటికీ మనుషులు డబ్బులు బాగా ఉన్నాయి. అన్నిటికంటే లోకు ఏదంటే డబ్బే. దానికో 10,000 బారాయి, దీనికో 10,000 బారాయి, చివరికి యంత్రాలకో 10,000 బారాయి, అంతే. డాక్టర్ గారికో 10 లక్షలు బారాయి. ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాచీన నాగరికతలో ఉండే ఆరోగ్య సూత్రాలన్నీ మనం మర్చిపోయి ఎందుకంటే శ్రమపడ్డం మానేశాం. స్ఫురచ్చుండదండోల్ల సద్బీజపూరం. ఆ తొండం చివర వెలగపండులాగా మాదీ ఫలం ప్రకాశిస్తోంది అన్నాడు. అది కూడా పిల్లాడితో ఆనందమే. బాలుడు లీలల్ని మనం పూర్తిగా చూడగలగాలి. అప్పుడు ఈ పిల్లల పెంపకంలో ఒక ఆనందం ఉంటుంది మనకి. అప్పుడు మనం బయట ఉద్యోగాలు చేయడమో, సంపాదించడమో, బయట ఏదో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, మహిళా మండలి, పురుష మండలి అంటూ తిరగడమో ఈ గోల ఉండదు. మన పనిలో మనం ఆనందంగా లేకపోబట్టే బయట తిరగాలనుకుంటాం. మనం ఈ పనిలో ఆనందం ఉంటే బయట తిరగాలని అనుకోం. ఈ పనిలోనే మనం ఆనందం పొందాలి, దాని ఫలితంలో కాదు. ఇంకోటి, ఆయన ఆనందంగా తాండవం చేస్తుంటే సహజంగా ఈ చెక్కిళ్లలోంచి చెమట పడుతుంది కదా. ఏనుగు ముఖం, దానికి పట్టే చెమట వేరుగా ఉంటుంది. గళద్గండ సౌగంశలోలాలిమాలం, గళద్గండ సౌగంశలోలాలిమాలం, గళద్గండ సౌగంశలోలాలిమాలం. ఆ గళద్గండం, ఆ చెక్కిళ్ళ నుంచి స్రవిస్తూ ఉన్న మదజలం ఉంది, దాని మీద లోలం అయిపోయాట. అలి అంటే తుమ్మెదలు వాళ్తున్నాయి. సరిగ్గా ఏనుగు దవడల నుంచి, ఎక్కిళ్ళ నుంచి మదజలం స్రవిస్తుంది. ఏనుగు 9 ప్రదేశాల నుంచి మదజలం స్రవిస్తుంది. అందులో ప్రధానమైంది ఈ చెక్కిలి. అందుకే ఏనుగుల వ్యాపారం చేసేవాళ్ళు ఈ దవడ మించి కారేటువంటి చారలు ఉన్నాయా లేదా అని చూస్తారు. ఆ చారలు ఎంత బాగా ఉంటే అదంత మదపుటి ఏనుగు, అది బాగా పనిచేస్తుంది, బరువులు మోస్తుంది, యుద్ధానికి కూడా పనికొస్తుంది అని అర్థం.
పూర్వకాలం ఏనుగుల వ్యాపారం చేసినప్పుడు అలా చూసేవారు ఖచ్చితంగా. ఆ మదజలం చారలు లేకపోతే ఏనుగు చచ్చిపోయినట్టు లెక్క, ముసలి ఏనుగు కింద లెక్క. అవి చూసేవారు ఖచ్చితంగా. ఏనుగుల వర్తకులు ప్రత్యేకంగా ఉండేవారు. వారు ఏనుగుకుండే మచ్చలు చూసేవారు. దాని మీద కొన్ని మచ్చలు ఉంటాయి. అవి సరిగ్గా ఎలా ఉంటాయి, లేత ఎరుపు ఆకారంలో, లేత కుంకుమ ఆకారంలో ఉంటాయి. వాటిని సింధూరవర్ణం అంటారు ఖచ్చితంగా. ఆ సింధూరవర్ణం, ఆ మచ్చ ఉంటే ఏనుగు చాలా గొప్పదని అర్థం. అలాగే వినాయకుడు గజముఖుడు కాబట్టి ఆయన చెక్కిళ్ళ నుంచి మదజలం స్రవిస్తుందిట. అక్కడ తుమ్మెదలు వాలుతున్నాయట. ఆ వాలిన తుమ్మెదలు జంకారం చేస్తాయి సహజంగా. ఈయన ఓ పక్క నాట్యం చేయాలి, ఈ వాలుతున్న తుమ్మెదలని తోలుకుంటూ ఉండాలి. ఇది చికాగ్గానే ఉంటుంది కదా. మన జీవితంలో కూడా మనం ఆనందాన్ని ఆస్వాదించేటప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి ఈ తుమ్మెదల్లాగే. వాటిని తోలుకుంటూనే ఈ పని చేసుకోవాలి. ఇదేమిటిది అని కూడా దోమల్లోనే కూర్చుని పని చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆల్ అవుట్ పెట్టినా దోమలు పోవు. ఆల్ అవుట్ అంటే అర్థం మీరందరూ బయటికి వెళ్ళండి, దోమలు ఎక్కడ ఉంటాయని అర్థం. దోమలు పోతాయి, మనం ఉంటాం. మనకి ఆల్ అవుట్ అంటే యు ఆర్ ఆల్ అవుట్, దే స్టే హియర్. ఇక్కడ దోమలు ఇక్కడే ఉంటాయి, బయటికి వెళ్ళాల్సింది మనం. ఎవడు చెప్పాడు స్పష్టంగా ఆల్ అవుట్ అని. మనం ఎందుకు, మనమే పోవాలి బయటికి అంతే. అంటే అలవాటు పెడితే దానికి అలవాటు పడిపోయి, అలౌట్ అనేది తెలుగులో చేస్తే అలవాటే. అలౌట్ స్పెల్లింగ్ సరిగ్గా తెలుగులో రాస్తే అలవాటు పడిపోయాయి. విషమైనా సరే అలవాటు పడిపోతే ఆహారంలా ఉంటుందండి. కొన్ని జీవులు విషం తిని బతుకుతాయి, అది ఆహారం అయిపోతుంది వాటికి. అదే బలం. జీవుల దాకా ఎందుకండి, మనకి చాలా బాధాకరమైన విషయం. సాటి మానవులు, గోండు జాతి ప్రజలు విషపు దుంపలు తిని బతుకుతారమ్మా. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు వరన్నం తినాలి, మనం తింటూ కూర్చుంటే సరిపోలేదు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండి. గోండు జాతి ప్రజలు ఇప్పటికే ఆదిలాబాద్, భింస లాంటి ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పటికీ కుమరం భీమ్ అక్కడే పుట్టాడు మహానుభావుడు. అక్కడ ప్రజలు ఇప్పటికే అడవుల్లో జీవించేవాళ్ళు. ప్రసవించాలి అంటే స్త్రీని మంచం సవారీ పెట్టి తీసుకెళ్ళాలి ఎక్కడికో. మన పిల్లలు డాక్టర్లు అయిన వాళ్ళకి చెప్పాలి, అక్కడ పని చేయమని చెప్పాలి. హైదరాబాద్లో క్లినిక్ పెట్టంగా జనాన్ని దోచుకోవడం కాదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవి చాలు. మనం అంతా చేసేది ఇదే, కోట్లు ఖర్చుపెట్టి చదివించడమోనో ఇంకో కోట్లు సంపాదించడమోనో. సేవ చేయాల్సింది అక్కడ. వాళ్ళు విషపు దుంపలు తింటారు, ఎందుకు ఏం దొరకవు అక్కడ. కానీ భగవంతుడు వాళ్ళకెంత శక్తి ఇచ్చాడు అంటే ఆ విషపు దుంపలే వాళ్ళకి ఆహారం. అవి వాళ్ళకి ఆహారంగా మరి అలా అలవాటు పడిపోయారు పాపం. ఇంకేం చేస్తారు. జీవితంలో అటువంటి వాళ్ళు మనకు మనుషుల్లో ఉన్నారు. క్రిముల్లో ఉంటాయని, జీవుల్లో ఉంటాయని వేరే చెప్పక్కర్లా. దాన్ని భరించాల్సిందే. మనం ఆనంద తాండవం చేస్తూ ఉంటే ఎద్దు పుండు కాక్కి రుచి అని వినాయకుడి సందర్భంలో కూడా ఏం జరుగుతుందంటే ఈ తుమ్మెదలు వచ్చి ఈయన మీద వాళ్తున్నాయి. చికాగ్గానే ఉంటుంది మరి. దాని మీద ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారని మా గురువు గారు అద్భుతమైన పద్యం రాశాడు. గండ ప్రస్రవదంబు పారణరటత్కాళాళి వైధూననోద్దండ ప్రక్రియను ఓడిపోవుట. గండ ప్రస్రవదంబు పారణరటత్కాళాళి వైధూననోద్దండ ప్రక్రియనోడిపోవుట. కకుబ్దంతీంద్ర కర్ణామయో చండంబౌ గతిఘీంకరింప గజవక్త్ర స్వామి. కకుబ్దంతీంద్ర కర్ణామయో చండంబౌ గతిఘీంకరింప గజవక్త్ర స్వామి. షడ్వక్త్రవాఘాండే జోత్తము నృత్తముల్, షడ్వక్త్రవాఘాండే జోత్తము నృత్తముల్, బహువిధాం హస్తాడనైకాఢ్యముల్. మా గురువుగారు రాసిన పద్యం కాబట్టి నాకే అర్థం కాకుండా ఉంటుంది, అది వేరే విషయం. అది నేను అర్థం చెబుతాను. మరి నా పద్యాలు మామూలుగా ఉంటే ఆయన పద్యాలు ఇంకా పైన ఉండాలి కదా. అందుకని ఆయన పద్యం అలాగే ఉండాలి. అందులో వర్ణించిన సందర్భం అటువంటిది. ఒక చికాకును వర్ణించారు ఆయన. ఎందుకంటే గండ ప్రసర్వదంబు పారణరట, ఈ చెక్కిళ్ళ నుంచి మదజలం స్రవిస్తూ ఉంటే కాలాళి అంటే నల్లని తుమ్మెదం దాని మీద వాళ్తున్నాయి. వైధూననోద్దండ ప్రక్రియనోడిపోవుట. వినాయకుడు ఏం చేస్తున్నాడు, నేనేదో చదువుకుంటుంటే, నాట్యం చేస్తుంటే, వ్యాసుడు భారతం చెప్తుంటే, రాస్తుంటే ఈ గోళ ఏమిటి, ఇక్కడ ఈ ఏనుగు ముఖం ఎందుకు వచ్చింది నాకు, అసలు ఈ తుమ్మెదలు ఏమిటి నా మీద వాళ్తాయి, దోమలు వాళ్తుంటే చికాగ్గా ఉంటుంది కదా. అందుకని ఆయన మాటికి ఇలా తోలుకుంటున్నట్టు ఇలా ఓ పక్క తోలుకోవాలి, ఓ పక్క రాయాలి. మన రెస్టారెంట్లోకి అమ్మాయిలు వస్తూ ఉంటారు చూడండి పాపం, ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళును ఇలా జుట్టు ఇలా 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 అనుకుంటూ ఉంటారు, ఫోన్ మాట్లాడతారు. ఎంత ఇబ్బంది పడతారో వినాయకుడిలాగే వాళ్ళు కూడా. ఆ కాస్త ముడేసుకుంటే ఏ గోల లేదు, వేసుకోరు, ఫ్యాషన్. నమశివాయ. ఎన్నిసార్లైనా తోలుకుంటాం కానీ ముడేసుకోం. పైగా ఎవడో మాకు చెప్పడానికి వీలేదు. నాకు ఎందుకు అలాంటివి చెప్పాలనిపిస్తుంది. మరి నా జాతకం ఏంటో నాకు తెలియదు. నేను చాలా బాధతో చెబుతున్నానమ్మా.
50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు 1000 మంది నాకు దండం పెట్టి ఈ మాట పదే పదే చెప్పండి అని అడిగారమ్మా. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు దాని విలువ. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మేము చెప్పలేకపోతున్నామన్నారు. ఎంత ఇబ్బందో ఆలోచించండి. చేసేవాళ్ళకి, మాకు కాదు. మాకు కూడా ఇబ్బంది ఉండదు. రెస్టారెంట్లకు వస్తున్నారు, ఎదురుగా కూర్చుంటారు, ఇలా అంటారు, అది ఇడ్లీలో పడిందా, మేము తినాలా మానాలా? ఆలోచించండి. మీరు తినే ఇడ్లీలో పడింది, మేము తినే దాంట్లో పడింది, బల్ల మీద పడింది. పైకి ఇంకో నష్టం ఏమిటంటే వాళ్ళకి తెలుస్తుందో లేదో, జుట్టు విరబోసుకుంటే ఎక్కువగా రాలిపోతుంది. జడేసుకున్నా ముడేసుకున్నా రాలదు, కొబ్బరి నూనె రాసుకుంటే రాలదు, జడేసుకుంటే రాలదు, ముడేసుకుంటే రాలదు. విరబోసుకుంటేనే రాలిపోతుంది. విరబోసుకుంటున్నారు, మళ్ళీ రాలిపోయిందని బాధపడుతుంది. ఇదేమిటిది? మనం చేసే పని చేసి దానివల్లనే ఇది జరుగుతూ ఉన్నప్పుడు మరి అది మానేయాలి కదా. అంటే ఏమిటి? మన పని ఉద్యోగం చేస్తున్నాం. మనం ఉద్యోగం చేసే చోట మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే అడ్డం అనేవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇదివరకు మీరు చూసుంటారండి, ఇలా ఎప్పుడు ఇలా ఉండేది నాకు. నేను ఈ మధ్య ఒక ఏడాది బట్టి మార్చా, పొజిషన్ ఇలా మార్చాను. ఎందుకో తెలుసా? ఇది అస్తమానం కిందికి జరిగి పైకి జరిగి ఇలా వచ్చి అలా వచ్చి చికాగ్గా ఉంది, తీసి పారేసాను, గొడవలేదు. ఇంతే చెక్క. దీనికి ఇదివరకు ఇలా అందంగా ఉండేదని ఉండదయ్యా. ఇప్పుడు నేను చెబుతాను, నేను నీకు అందం, నా గొడవ, నా సౌకర్యం నాది, ఈ అందం చాలదేటి. ఇది ఇలా ఉందనుకోండి, ఇది మాటి మాటికి పైకి కిందకి జరుగుతుంది, చెమట పడుతూ ఉంటుంది. మా ఇబ్బంది, మీకు చీటి వేడెక్కిపోతుంది. ఇక్కడ విపరీతమైన చెమట పడుతుంది. మా మాటలు నాభిలోంచి రావాలి, ఇవన్నీ విపరీతంగా చొక్క తడిసిపోతూ ఉంటుంది ఇక్కడ. దాంతో ఇది ఇలా జారిపోతూ ఉంటుంది. ఇది కాసి ఈ అంచులాగా మారితే అందులో జరిగే పడదు, అదో ఇబ్బంది. అక్కడి నుంచి ఎవడో ఒక పోస్ట్ పెడతాడు, గురువుగారు కండువా చూసుకోవట్లా. కండువా చూసుకోమంటావా, కంఠస్థం చేయమంటావా? ఇప్పుడు ఎవడు పడితే వాడు అక్కడ ఏదో ఒకటి పెట్టాలి కదా. నేను చూశాను విసిగెత్తి దీనికి ఏమిటి అని ప్రక్రియ కనిపెట్టి ఇలా పెట్టేశాను. ఇంక పడదు, ఏం పడదు, ఇంక ఎక్కడ పడినా కింద ఉంటుంది, కనపడదు. అప్పుడు ఆ తర్వాత వీడియోలో నేను చూసుకున్నాను, నాకు శుభ్రంగా, నేను అవమానముధుల్లో ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు హాయిగా విషయం మీద దృష్టి పెట్టచ్చు మనం. అది మానేసి హారం ఏమైంది, ఇదేమైంది, అవి చూసుకుంటే విషయం ఏమో శోకం మర్చిపోతాం. ఏ ఉద్యోగం చేసేటప్పుడైనా సరే దానికి తగినట్టుగా మన వేషధారణ ఉండాలి. ఒక పొలం పని చేస్తున్నామంటే పాతకాలం వాళ్ళు పంచె పైకి ఎగ్గట్టేవారు, ఆడవాళ్ళు కూడా చీర శుభ్రంగా గోచి పోసి కట్టేవారు, ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా ఉండేవారు. ఇప్పటి వాళ్ళకి ఈ చీరలు లుంగీ పంచెలు అలవాట్లు లేడు కాబట్టి నాకు తెలిసిన ఉపాయం చెబుతాను, నిక్కర్తోనే పొలం పని చేయాలి. జీన్స్ ప్యాంట్ వేసుకుని పొలం వెళ్ళకూడదు. నిక్కర్లు ఉన్నాక షార్ట్ ఉందిగా, షార్ట్ వేసుకో. మేము చూస్తూ ఉంటాను, నేను బాత్రూములు చేసే ప్లంబర్ వస్తాడు, ఇంత పెద్ద ప్యాంట్ వేసుకొస్తాడు, వాడు చేసేది బాత్రూమ్ పని, అదంతా తడిసిపోతుంది, చికాకు కదా. పైగా బాత్రూంలో అది పైకైనా లాగుతాడు కానీ షార్ట్ వేసుకురాడు, ఎందుకంటే నామోషి. పైగా ఆ ప్యాంటు కూడా మొత్తం పాదాల వరకు ఉండాలి, ఏదో మంజీరంలాగా పావడాకి ముత్యాలు పట్టినట్టు. అంత పొడుగు అవసరమా? మన వృత్తిని బట్టి మన వేషం ఉండాలి. అందుకే గణపతికి చికాగ్గా ఉందిట. గండ ప్రస్రవదంబు పారణరటత్కాళి వైధూననోద్దండ ప్రక్రియను ఓడిపోవుట. అలా తోలి విసుగొచ్చింది ఆయనకి. మరి ఏనుగు ముఖం తప్పదు. కకుబ్దంతీంద్ర కర్ణామయోచ్చండంబౌ గతి ఘీంకరింప. పిల్లాడికి చికాకు వస్తే ఏం చేస్తాడు? అమ్మో అంటాడు. ఆయన అదే అన్నట్ట. వాళ్ళ అమ్మ పార్వతీదేవిని పిలిచాడు, ఏంటమ్మా ఈ గోళ, ఈ గజముఖం ఎందుకు వచ్చింది నాకు, నాన్నగారు నువ్వు కలిసి నా జీవితం పాడు చేసేసారు ఇక్కడ. ఇదే దేవతలను వర్ణించడంలో చమత్కారం. ఈ చమత్కారం వల్ల ఆ వర్ణన గుర్తుంటుంది. వర్ణన గుర్తుంటే మనస్సు భగవంతుడి మీద లగ్నం అవుతుంది. హాస్యంలో గొప్పతనం అది. ఏ శృంగారమా, కరుణ, వీరరసమా, అద్భుతమా, హాస్యమా, ఏదైనా పర్వాలా, మొత్తం మీద నీ మనస్సు అక్కడ లగ్నం కావాలి చాలు. అది సినిమా అయినా నాటకమైనా ఏదైనా పర్వాలా, భగవంతుడి మీద మనస్సు లగ్నం చేస్తే సినిమా కూడా చాలా గొప్పది. లగ్నం కావడమే ముఖ్యం కదా. అందుకని వర్ణన ఎలా ఉంది, ఆయనకు కూడా చికాకు వచ్చి సంత అన్నట్ట. ఆ ధ్వని ఎలా ఉందంటే కకుబ్దంతి ఇంద్రకర్ణామయోచ్చండంబౌ గతి ఘీంకరింప. 8 దిక్కుల్లో ఉన్న 8 ఏనుగులు ఉన్నాయే. వామన కుముదోంజనగా సుప్రతీక సార్వభౌమక పుష్పదంతశ్చ సార్వభౌమక సుప్రతీకశ్చ దిగ్గజా అని 8 దిక్కుల్లో 8 ఏనుగులు ఉంటాయి. వామనము, కుముదము, అంజనము, సుప్రతీకము, సార్వభౌము, పుష్పదంతం అని 8 దిక్కులు. వాటికి వినపడింది వినాయకుడు అరుపు. కకుబ్దంతి ఇంద్ర కర్ణామయం. మామూలుగా వినపడడం కాదు, ఆ సౌండ్కి వాటికి డెసిబుల్స్ ఎక్కువైపోయి చెవుడు వచ్చేసింది. కర్ణామయం అంటే చెవుడు.
అది వర్ణన కవిత్వం. ఇప్పుడు అలా వినాయకుడు ఒక్కసారి కేక పెడితే ఎలా ఉందంటే 8 దిక్కుల్లో ఉండే 8 ఏనుగులకి ఆ కేక వినబడేసరికి చెవుడు వచ్చింది. అంత ఘీంకారం చేశాడు. ఏనుగు మరి ఘీంకరిస్తుంది కదా. అప్పుడు ఈయన ఇలా అరవడం చూసి నవ్వుతున్నట్ట. ఎవరు? కుమారస్వామి, ఆయన వాహనం కూడా. మరి అన్నదమ్ములు ఎటువంటి మా బాగా అయిందిరా, నువ్వు పెద్దాన్ని అనుకుంటున్నావు, ఏనుగు ముఖం పెట్టింది అందుకే అమ్మ నీకు అన్నట్టు సరదా. షడ్వక్త్రవాగ అండే జోత్తములుత్తముల్ బహువిధాంహస్తాడనై కాట్యముల్. షడ్వక్త్రుడు అంటే కుమారస్వామి, ఆయన వాహనం అంటే నెమలి. అండేజోత్తముడు అంటే పక్షి. కుమారస్వామి వాహనమైన నెమలి ఇలా ఆనందంగా నాట్యం చేస్తూ మా బాగా అయింది అని కైలాసం మీద వినాయకుడి ముందు డ్యాన్స్ ఆడుతుందట. అటువంటి నెమలి అడుగులు ఈ వినాయకుడి యొక్క అరుపు మనం చేసిన పాపములను పోగొట్టుగాక అన్నాడు ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు. మహాకవిత్వం అంటే అది. బహువిధాంహస్తాడనైకాఠ్యముల్. బహువిధ అమ్మకక, అమ్మహస్ అంటే పాపం, అనేక రకాల పాపాలని తాడన పోగొట్టడంలో అంతకంటే సమర్థమైన వేరే లేవు. ఏకాఢ్యములు అన్నారు. అంచేత భగవంతుడికి సంబంధించిన ఏ విలాసమైనా మనకు ఆనందం కలిగించేది. దాన్ని మనం హాస్యరసంలో చెప్పుకున్నా, శృంగారంలో చెప్పుకున్నా, కరుణరసంలో చెప్పుకున్నా, లేదు రామచంద్రమూర్తి పోరాటంలాగా వీరరసంలో చెప్పుకున్నా, శ్రీకృష్ణుని మురళీగానంలాగా ఆనందంగా చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా మొత్తం మీద దేవుడి గురించి చెప్పుకోవడమే కావాలి, అంతకంటే ఏమక్క. 3వ శ్లోకంలో వినాయకుడి యొక్క రూపం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. పసిబాలుడు మూలాన్ని ఎంతైనా పార్వతీదేవి ఓయి గణాధిప నీకు మృక్కెదను, పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదను అంటారు కదా. పార్వతీదేవి ముద్దుల బిడ్డ కదా, ఆవిడికి ఎలా కనపడతాడో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ప్రకాశజపారక్తరత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం. ప్రకాశజపారక్తరత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం. ప్రళంబోదరం వక్రతుండైకదంతం. ప్రళంబోదరం వక్రతుండైకదంతం. గణాధీశమీశానసూనుం తమీడే. గణాధీశమీశానసూనుం తమీడే. భగవంతుని యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే ఆయన పూజకి మనం సమర్పించే ద్రవ్యాల్లాగే ఉంటుంది. జపా కుసుమ సంకాశం అంటారు. భగవంతుని దగ్గర పెట్టే పుష్పాల్లో జపా పుష్పం ఒకటి, దాని పేరే జప. ఆ పువ్వు ఎంత పుణ్యం చేసుకుందో దాని పేరే జప. అది ఎరుపు రంగులో ఉంటుంది. జపా పుష్పాలు అంటారు. పూర్వం ఋషులు జపాల్లో వాటిని వాడేవారు. అదేదో పుణ్యమని దానివల్ల స్వర్గం వస్తుందని కాదు. ఆ జపా పుష్పం గనక శివలింగం దగ్గర పెడితే, స్ఫటిక శివలింగం దగ్గర ఈ జపా రంగు ఎరుపు రంగు ఉంది, అది అందులో ప్రతిఫలిస్తుంది. ఇప్పటికీ మీకు శివలింగాల్లో స్ఫటికలింగం చాలా గొప్పదంటారు. స్ఫటికలింగ దర్శనం మహాపాపనాశనం అంటారు. అంటే ఏమిటి? నిజమే, పాపనాశనమే. ఎలాగా? మనం అవగాహన చేసుకుంటే, ఊరికే ఇలా అనుకుంటే కాదు. ఇక్కడ స్ఫటికలింగ దర్శనం మహాపాపనాశనం అని. ఎందుకంటే స్ఫటికలింగాన్ని మీరు చూస్తే మీరే కనపడతారు అందులో. స్ఫటికం ఎదురుగా ఏది ఉంటే అది అందులో ప్రతిఫలిస్తుంది. అద్దం లాంటిది స్ఫటికం. అంటే అర్థం, నువ్వు శివుడే నువ్వు తెలుసుకోకపోవడం వల్ల పాపాత్ముడు అనుకుంటున్నావు అని స్ఫటికలింగం మనకి చెబుతోంది. అది స్ఫటికలింగ దర్శనం అంటే. అందుకు చేసుకోవాలి. అది మానేసి ఎక్కడో స్ఫటికలింగం వాడు తెచ్చి ఇంట్లో పెట్టి వచ్చిన వాటికల్లా చూపించడానికి కాదు. ఎంతసేపు ఎగ్జిబిషన్ మనకు బాగా ఇష్టం. కాశీ నుంచి తెచ్చాం, కాకినాడ నుంచి తెచ్చాం, తెస్తే నువ్వు దీని ఎవరికి కావాలి? ఎవరికో చూపించాలి, ఫేస్బుక్లో పెట్టాలి. అది గొప్ప వస్తువు మా ఇంట్లో ఉంది కాబట్టి మేము గొప్పవాళ్ళం. ఎంత గొప్ప వస్తువు ఉంటే ఉపయోగం ఉందమ్మా? 4 వేదాలు నీ ఇంట్లో ఉన్నాయి, నువ్వేమైనా చదివేవా? దేనికి? కారప్పొడం ముక్కుపొడం ఎంతో ఇవే అంతే, సీసాల్లో ఉన్నాయి. వాడినప్పుడు దేనికి? వాడినప్పుడు వస్తువు ఎంతో, చదవనప్పుడు పుస్తకం అంతే. మనం చదివితే చదవాలి, లేదా ఏమైనా చదివి వాళ్ళకి ఇచ్చేయాలి. పుస్తకాలు చెట్టు ఎందుకంటే పెట్టుకోవడం ఇక్కడ పని లేక, చదవాలి కదా. మనం ఎప్పుడు ఈ అస్తిత్వం ఉందని చెప్పుకోవడం, పొజెసివ్ అంటారే, ఇది నాది, ఇది ఉందని చెప్పుకోవడం. మీరు దాన్ని ఆస్వాదించారా, అనుభవించారా, చదివారా, ఉపయోగించారా? లేని దానికి ఎందుకు వస్తువు? అవతల పారేస్తే మంచిది, ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు నేర్చుకోవలసింది ఇదే. జపా పుష్పం ఎందుకు పెడతారు అంటే, ఆ పుష్పం అక్కడ పెడితే అక్కడ ఉన్న స్ఫటికలింగంలో అది ప్రకాశిస్తుంది. అంటే ఈ పుష్పం అందులో ప్రకాశించే పుష్పం కూడా అదే. స్ఫటికలింగం ఎదురుగా మనం ఉంటే మనమే అందులో కనపడదు అద్దానికి. అంటే శివుడు ఏమంటున్నాడు? ఒరే నాయన, నన్నెందుకురా విడిగా పూజిస్తున్నావు, నువ్వు నేను ఒకటేరా,
నువ్వెవరో తెలుసుకుంటే నేనే అని అర్థమవుతుందా? తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఏముందమ్మా ఇందులో? నువ్వు నేను ఎవరో తెలిసే వరకే ఈ విగ్రహారాధన. ప్రార్థన విగ్రహారాధన అంటే ఏమిటంటే, ప్రార్థన అంటే ఏమిటంటే మనల్ని మన నుండి మనమే వేరు చేసి దండం పెట్టుకోవడం, అది ప్రార్థన. మనల్ని మన నుండి మనమే వేరు చేసి దండం పెట్టుకోవడం, అది ప్రార్థన, అది పూజ. శివుడే మనం, మనమే శివుడు, మనమే గణపతి, గణపతే మనం. కానీ మనకు ఆ నమ్మకం ఇంకా కలగలేదు, అభ్యాసం సరిగ్గా చేయలేదు కాబట్టి గణపతి బొమ్మోడు ప్రత్యేకంగా చేసి దండం పెడుతున్నాం. నువ్వు ఆ స్థితికి వస్తే ఇంక పెట్టక్కల. శంకరాచార్య ఆ స్థితికి వెళ్ళారు. అయినా మనకి ఈ స్తోత్రాలని ఎందుకు రాశారంటే మనల్ని కూడా ఆ స్థితికి తీసుకెళ్లాలని. పుణ్యం అంటే అది, పుణ్యం అంటే ఇది. స్వయం తారయతి స్వయం తరతి పరాంస్తారయతి అంటారు. మహానుభావులు ఎలా ఉంటారు? ఇందాక ఏదో ఆ పరిచయం దాంట్లో ఆ అమ్మాయి చదివింది చూడండి, వారు తరించి మన తరింపజేస్తారని. అలాగంతే శంకరాచార్య అటువంటి ఆయన తరించారు, మన కూడా తరింపజేద్దామని ఈ స్తోత్రం రాశారు. అలా జపాకుసుమల్లా ఉంటాడు. సింధూర గణపతి అంటారు ఆయన ప్రత్యేకంగా. లేత ఎరుపు రంగులో ఉంటాడు ఆయన. ప్రకాశ జప రత్నం రంగులో ఉంటాడు. రత్నం అన్ని రత్నాలు ఎరుపు రంగులో ఉండవు, అందుకని రక్తరత్నం అన్నాడు. రక్తం అంటే వర్ణం, ఇక్కడ నెత్తురు కాదు, ఎరుపు, ఎర్రటి రత్నం అంటే కెంపు. నవరత్నాలు అంటారు. వజ్రాలు, మాణిక్యాలు, మరకతాలు, పుష్యరాగం ఇవన్నీ అందులోకే వస్తాయి. నవరత్నాలు అవి 9 రకాలు. అందులో మళ్ళీ కెంపు అంటేనే అది ఎర్రగా ఉంటుంది. అంచేత రక్తరత్నము అంటే కెంపు అనమాట. నవరత్నాల్లో ఎర్రగా ఉండేది కెంపు. ఇక్కడ పగడమని ఇలా ధరిస్తూ ఉంటాం కదా, అది కెంపు. అలాంటి రంగులో ఉంటాడట వినాయకుడు. జపాపుష్పం రంగులో, ఎర్రటి రత్నం రంగులో, ఆ పైన ప్రవాళం చిగురాకు రంగులో, ప్రసూనం పువ్వు రంగులో ఉంటాడట. ప్రవాళం చిగురాకు రంగులో ఉంటుంది. లేత చిగురాకు ఎర్ర రంగులో ఉంటుంది. అది ముదురుతున్న కొద్దీ ఆకుపచ్చగా మారుతుంది. లేత ఆకులు ఎరుపు రంగులో ఉంటాయి, కిస్సలయాలు అంటారు. అవి సరిగ్గా లేత ఎరుపు రంగులో ఉంటాయి. అందుకని ఆ లేత ఎరుపు రంగులో చిగురాకులో ఉంటాడు. అంతేకాదు ప్రభాతారుణ జ్యోతికి ఉదయించే సూర్యుడిలా ఉంటాడట గణపతి. ఆ ఉదయించే సూర్యుడిని మనం చూడగలిగితే భగవత్తత్వం అంతా అర్థమవుతుంది. రోజు పొద్దున్న సమయం చేసుకుని తల్లిదండ్రులు 5 గంటలకు నిద్రలేచి 5:30కి తాము చూసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి సూర్యోదయాన్ని చూపించాలి. సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని 1/2 గంట సేపు చూసిన వాడు జీవితంలో ఘోరమైన పనులు ఏవి చేయడు, అసలు తప్పే చేయడు. వాడు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికీ జిడ్డు కృష్ణమూర్తి గారు మహానుభావుడు, ఆయన పాఠశాలలు ఉంటాయి. మదనపల్లి దగ్గర రిషి వ్యాలీ స్కూల్ అని, పూణేలో కూడా స్కూల్ ఉంది. అక్కడ పిల్లలకి ఏమిటంటే వేరే హోంవర్క్లు డోమ్ వర్క్లు ఉండవు. పొద్దున్న 1/2 గంట సేపు కొండ మీదకి తీసుకెడతారు, సాయంత్రం 1/2 గంట సేపు కొండ మీదకి తీసుకెడతారు. అందుకే ఆ పిల్లలు ఎవరో ఆత్మహత్యలు చేసుకోరు. ఇవాళ ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. నిన్న కూడా ఒకడు వెళ్ళిపోయాడు. ఒకే ఒక శిక్షణా కేంద్రంలో ఈ 8 నెలల్లో 25 మంది పైన వెళ్ళిపోయారు. ఒకే ఒక శిక్షణా కేంద్రంలో. అన్నీ వికసించని పువ్వులే, అన్నీ 16 ఏళ్ళు 17 ఏళ్ల లోపే. ఆడా మగ తేడా లేదు. ఎందుకు వెళ్ళిపోతున్నారమ్మా? ఎక్కడ సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు, ఒక కళ లేదు, ఒక బొమ్మ వేయడం లేదు, ఒక పాట పాడడం లేదు, ఒక ఆట ఆడడం లేదు, ఇలాంటి ప్రవచనం లేదు. ఎంతసేపు పుస్తకాలు పెట్టి రుబ్బేసి రాసే చూసే కంఠస్థం చేసి ఎక్కడ తట్టుకుంటాడు? ఆ వ్యవస్థ నుంచి బయటపడాలి. మన పిల్లలు మనకు దక్కాలి అంటే ప్రభుత్వాలును ఎవరో భగవంతుడు చర్య తీసుకోవడం. మనమే ఈ దరిద్రపు సెంటర్లకి పిల్లలను పంపడం మానేయాలి. మనమే కారణం. 2,50,000 మంది ఒకే కేంద్రంలో ఉంటారా? ఇంకెక్కడ కేంద్రాలు లేవా? అక్కడ తప్పితే ఇంకెక్కడ ఏమీ రాదా? వేలం వెర్రి మనకంతా తెలుగు వాళ్ళకి ప్రధానంగా వేలం వెర్రి. 2,50,000 మందిలో మీకు అనుమానం లేదు 2 లక్షల మంది తెలుగు వాళ్ళే ఉంటారు. ఈ పిచ్చి మనకే ఎక్కువ. ఎక్కడో ఏదో రాయి ఉందట, ఆ రాయి నుంచి నీరు వస్తుందట అనగానే ముందు పరిగెట్టేవాడు తెలుగు వాళ్ళే బస్సు చేసుకుని. అయ్య బాబోయ్ రాతి గణపతి అంటాడంతే వాడు. రాత్రి నుంచి నీరు రావా? ఏమొస్తాయి? పరిపోతాం మనం బస్సు చేసుకున్న వెంటనే. ఓ ఇల్లు కాలిపోయింది, అక్కడేదో ఒక స్తంభం, కొయ్య స్తంభం అనుకోకుండా తుండం ఆకారంలో కనపడ కాలిన గణపతి అని దండం పెట్టేస్తాడు. ఇల్లు కాలిపోయి వాడు ఏడుస్తుంటే గణపతి ఏమిటే? పిచ్చి మేళం అంటే మనమేనండి. మొత్తం భారతదేశంలో పిచ్చి మేళాన్ని 2 రాష్ట్రాల్లో పుట్టించాడు దేవుడు. ఎక్కడ ప్రతి క్షేత్రానికి మనమే, ఎక్కడ ఏం జరిగినా మనమే. పరిపో బస్సు వేసుకెళ్ళిపో. అక్కడి నుంచి ఆ మసి పట్టుకొచ్చి మొత్తం అందరికీ బొట్టెట్టాయి. ఎందుకంటే కాలిన గణపతి. ఏం కాలింది? కడుపు కాలిందమ్మా. నా బోటిగాడు కడుపు కాలుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం మనుషులు, ఏం అజ్ఞానం. ఇల్లు గాలి వాడేడుస్తుంటే గణపతి అంటాడు ఏమిటి వీడు? ఆ స్తంభం కాలిపోయేటప్పుడు ఏదో రకంగా కాలదా? దానికి ఒక ఆకారం రాదా?
పూర్వం మేము సిర ఉపయోగించేవాళ్ళం, బాల్ పెన్స్ ఈ మధ్య ఇచ్చే, మేము చదువుకున్నప్పుడు సిర. ఆ సిర నేల మీద ఉలికితే ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్లా ఉండేది. అది ఆంధ్రప్రదేశేనా? అదేమిటిది? పురుగు కొట్టేస్తుంది వస్త్రాన్ని. అది అనుకోకుండా ఏదో ఒక స్త్రీ ఆకారంలో ఉంటే స్త్రీ ఏర్పడింది విచిత్రంగా ఉండదు, దానికి పూజ చేస్తావా? ఆ పురుగుకి తెలుసా, నీకు తెలుసా? ఏమిటది? యాదృచ్ఛికం అంటారు దీన్ని. దాన్ని అంత పిచ్చిగా ఎందుకు ఆరాధిస్తారండి? గ్రహించవలసింది అది కాదు. ఈ పువ్వులు, ఈ ఆకులు, ఈ సూర్యోదయాలు ఇవన్నీ పిల్లలకి చూపించాలి. ఉదయాన్న చూస్తే అర్థమవుతుంది. తూర్పు కొండ బిడ్డనికి తోయధి మాత ప్రబోధ గీతములు చారుతరోర్మి శబ్దముల చక్కగా వాడి. ఆ సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో సాగర ఘోష కావ్యంలో వర్ణించాను నేను. తూర్పు కొండ బిడ్డనికి తోయధి మాత ప్రబోధ గీతములు చారుతరోర్మి శబ్దముల చక్కగా వాడి. జలాంతరంగమందారిచి తీర్చి, జలాంతరంగమందారిచి తీర్చి చీకటులనాపైదా పొగవేసి, చీకటులనాపైదా పొగవేసి గంగ సింధూరము దిద్దెనోయనగ, గంగ సింధూరము దిద్దెనోయనగ తోచను భానుడు ఉషోదయంబునన్. ఉదయించిన సూర్యుడు ఎంత అందంగా కనబడ్డాడు సాగర ఘోష కవికి అంటే, తూర్పు కొండ ఒక తల్లి, తూర్పు కొండ ఒక బిడ్డ ఆకాశానికి. తూర్పు కొండ బిడ్డనికి తొయధి మాత, సముద్రాన్ని వర్ణించే కావ్యం కదా. అందుకని సముద్రం తల్లి, తూర్పు కొండ బిడ్డ. బిడ్డ పొద్దున్నే లేవగానే తల్లి ఏం చేస్తుంది? ముందు లేపడానికి ప్రబోధ గీతాలు, పడుకునేందుకు ఓ పాట, లేపేందుకు ఓ పాట పాడితే కానీ వాడు లేవడు. వాడు మహారాజు. జాషువా గారు చెప్తాడు శిశువు అనే చోట, ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు అంటాడు. చిన్నపిల్లాడు ఎంత గొప్ప భాగ్యశాలి అంటే, ఉయ్యాల్లోంచి దిగడో అమరావలసిందే, లేకపోతే దిగడంటాడు. మహారాజు గారు చూడండి, వందిమాగతులు వస్తే కానీ సింహాసనం నుంచి లేవడు అక్కడి నుంచి. ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు అంటాడు. ఊలు నేర్చిన ఒక వింత చదువరి. ఎవరైనా వాళ్ళతో చదువు మొదలు పెడతారు, చిన్నపిల్లలు ఊ అని మాట్లాడతాడు వాడు. అది వింత చదువు అనమాట అది అని జాషువా గారు వర్ణిస్తాడు. అలాగ మహానుభావుడు. ఉయ్యేలదిగని భాగ్యోన్నతుండు. అలాగ అందుకని సముద్రం తల్లి, తూర్పు కొండ బిడ్డ. తోయధి మాత ప్రబోధ గీతములు చారుతరోర్మి శబ్దముల చక్కగబాడి. తన ఊర్మి తరంగాల శబ్దంతోనే ప్రబోధ గీతం పాడింది, మేలుకొలుపు పాట. సముద్రంలో తరంగాలు సవడ చేస్తాయి కదా, ఆ తరంగాలతో తూర్పు కొండకి ప్రబోధ గీతం మేలుకొలుపు పాట పాడింది. తూర్పు కొండ మేలుకొంది. మేలుకొన్న బిడ్డకి మరి స్నానం చేయించాలి కదా. జలాంతరంగమంద ఆరిచి తీర్చి, సముద్రం అంటే నీళ్ళేగా, తనలోనే ముంచింది తేల్చింది, ముంచింది తేల్చింది. అలాగా సరిగ్గా పక్కన వేడి నీళ్ళు సన్నీళ్ళు కలిపి పెట్టుకుని పూర్వం బేసిన్లో పెట్టుకుని దోశలో దోసి ఇలాగా ఇలాగా ఇలాగ మధ్యలో వేడెక్కిపోయేమో అరుస్తున్నాడు అనేవాడు. పాపం ఆ మాత్రం వేడి ఉండకూడదు, అంత సేవ చేసేవారు తల్లులు. ఆ పెంపకంలో పెరిగిన వాళ్ళంతా ఇవాళ ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నారో చూడండి. ఆ తల్లుడు చేసిన త్యాగమే దానికి కారణం. అలాగా సముద్రం కూడా సేవ చేసి తనలో ఉండే నీళ్లలోనే ఆరిచి తీర్చి, మరి తర్వాత స్నానం అయిన తర్వాత సాంబ్రాణి పొగేస్తారు కదా. ఏమిటి పొగేసిందంటే, ప్రకృతిలో వెళ్ళిపోతున్న చీకటి ఉంది కదా, తెల్లారింది కదా, చీకటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చీకటి వెళ్ళిపోతుంటే సాంబ్రాణి పొగలాగే ఉంటుంది. చీకటులను ఆపైదా పొగ వేసి, అప్పుడు దిష్టి తగలకుండా బొట్టు పెడతారు, బొగ్గనో చొక్క పెడతారు, మొహాన్ని ఎర్రలో చొక్క పెడతారు. గంగ సింధూరం. ఆ గంగ సింధూరము దిద్దెనో ఎన్నగ తోచెను భానుడు శోదయంబునన్. అలాగా ఆ తూర్పు కొండకి సముద్రం అనే తల్లి గంగ సింధూరం బొట్టు పెట్టిందేమో అన్నట్టుగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చూడండి అన్నాడు సాగర ఘోష కవి. ఇది కావ్యాలు చదివితే పట్టి యోగం. మనస్సుకి ఇంత అదృష్టం పట్టాలంటే సూర్యోదయాన్ని చూడాలి. నేనైనా ఈ పద్యం ఎందుకు రాశాను అంటే, 65 ఏళ్ల ఇప్పటి జీవితంలో కనీసం ఒక 50 ఏళ్ల పాటు మానకుండా సూర్యోదయం చూసుంటాను నేను. మానకుండా ఖచ్చితంగా ఆ సమయానికి లేచి, ఏ కాలమైనా సరే, చలికాలం అయితే ఒక అరగంట తర్వాత అయినా చూడాలి. ఇప్పుడు సూర్యుడు తీస్తే అప్పుడే చూడాలిగా. అలా పిల్లలకి చూపించండి, మనస్సు ప్రసన్నం అవుతుంది, ఆత్మహత్యలు హత్యలు ఉండవు. అలా సూర్యోదయంలో ఉంటాట గణపతి అంటే, గణపతిని సూర్యోదయ రూపంలో చూడాలి మనం. అదృశన్నదృశన్ను దకార్యక అని వేదంలో కూడా చెప్తారు. నమ్మక చమకాల సూర్యుని అందాన్ని ఎవరు చూస్తున్నారు అంటే, గోప అదృశన్ను దకార్యక, గోవులను కాచుకునే వాళ్ళు చూస్తున్నారు. కాలవల నుంచి నీళ్లు తెచ్చుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తున్నారు. ఇంకెవరు చూశారు ఈ అందాన్ని అంటాడు, వేదంలో చెబుతాడు ఆ మాట. గోప అదృశన్ను దకార్యక ఉతైనం గోప అదృశన్ను దకార్యక. ఇంత గొప్ప సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆయనలో ఉండే దైవస్వరూపాన్ని ఎవరు చూశారంటే, గోపాలకులు, పశువుల్ని తోలుకుని వెళ్ళేవాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు చూస్తారు. ఇంకెవరంటే అదృష్టవంతులు, మగవాళ్ళు
మగవాళ్ళు కావిళ్లతోటి, ఆడవాళ్ళు బిందెలతోటి పూర్వం నది నుంచి, కాలవ నుంచి, చెరువు నుంచి నీళ్లు పట్టుకొచ్చేవారు. పొద్దున్నే పట్టుకొస్తారు నీళ్ళు, 11ంటికి ఎవడో పట్టుకురాడు ఎండలో. ఆ పొద్దున్నే వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు. ఉదహార్య అంటే నీళ్లు పట్టుకొచ్చేవాళ్ళు. నీళ్లు పట్టుకొచ్చే స్త్రీలు పురుషులు చూస్తున్నారు. అలాగే పశుపాలకులు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎంత అదృష్టవంతులు అంటాడు. అలాంటి అదృష్టం మనకి ఇటువంటి ఖరీదైన అపార్ట్మెంట్లో దొరుకుతుందమ్మా. మీరందరూ ఏం చేస్తారు, సిట్అవుట్ సిట్అవుట్ అని ₹1,00,000 దానికి ఎక్కువ పెడతారు. సిట్అవుట్ అంటే నువ్వు అక్కడ సిట్అవుట్ అనే అర్థం. అక్కడ మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళాం. పని మనిషి మనకంటే అదృష్టవంతురాలు, మన ఒత్తిడి మీద ఊడుస్తుంది అక్కడ. అది కూడా ఊడు అంతే. మనం వెళ్ళాం అక్కడికి. మనకి ఎంతసేపు ఆల్అవుటే, సిట్అవుట్ ఎక్కడ? ఆ సిట్అవుట్లోకి వెళ్ళాలి. బాల్కనీ అంటారే, దాని తెలుగు మాటే బాలకని, పిల్లలకనే ప్రదేశం. అది అంటే పుట్టడం కాదు, చూడడం. పిల్లలు అక్కడ కూర్చుని సూర్యుని చూడాలి, అదే బాల్కనీ. అక్కడ కూర్చోబెట్టి ఒక కుర్చీ వేసి చిన్నపిల్లలకి సూర్యోదయం చూపిస్తే వాడు జీవితంలో క్రూరుడుగాడు, మనస్సు మృదువు అవుతుంది. అలాంటి సూర్యకాంతే గణపతి స్వరూపం అని వర్ణించారు ఇక్కడ. ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రళంబోదరం, వేలాడుతున్న పెద్ద పొట్ట కలిగిన వాడు. అంటే గాదె పొట్టలా ఉంటుంది. గణపతి రైతులకి దేవత, అందుకే ఆయన పొట్ట గాదె పొట్టకి సంకేతం. గాదె మరి ధాన్యం తినడానికి ఏమొస్తాయి, ఎలకలు వస్తాయి. అందుకే ఎలక ఆయనకి వాహనం. పైగా ఆయన ఒంటి మీద పాము ఎందుకు ఉంటుందంటే, పాము ఉన్న చోటుకి ఎలకలు రావు. అంచేది ఇది రైతులు చేసిన ఏర్పాటు. పెద్ద పొట్ట, దాని మీద పాము, కింద ఎలక. అంచేది బాబు మా ధాన్యాన్ని ఎలకలు తినకుండా చూడు అంటే గణపతి నాకెక్కడ ఖాళీరా, ఎలకలు తినకపోయినా నేను ఉండ్రాళ్ళు తింటాను కదా అని ఓ పాము మెళ్ళ వేసుకున్నట్టు. పాము ఉన్న చోటుకి ఎలకలు రావుగా, గొడగలేదు. ఇది మన దైవ రూపకల్పనలో కూడా రైతుల వ్యవసాయం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, మనస్తత్వ శాస్త్రం ఉంది. ఇన్ని ఉన్నాయి. ఇంత గొప్ప మతం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందండి అసలు? మనం ఆరాధనలో ఇదంతా నేర్చుకోవాలి, ఊరికే హడావిడి చేసేయడం కాదు. ప్రళంబోదరం వక్రతుండైకదంతం, ఆయన వంకర తొండం కలిగి ఉండడమే కాకుండా ఏకదంతుడై ఉన్నాడు. ఏకదంతుడు ఎందుకు అయ్యాడో తెలుసా? గజాసురుణ్ణి చంపుతూ ఉంటే, యుద్ధం చేస్తుంటే ఆయన తొండం విరిగిపోయిందంటారు. పొరపాటు మాట, అంత తేలికైన తొండం కాదు అది. గజాసురుడు ఎవడండి? గణపతి ముందు బోడి నిలబడతాడేమిటి అక్కడ? ఆయన గణపతి తొండం విరిగిపోవడానికి ఒక కారణం వాస్తవం, ఇంకోటి ఊహ. వాస్తవం ఏమిటి అంటే, వ్యాసుడు చెబుతూ ఉంటే, భారతం రాస్తూ ఉంటే మధ్యలో దంతం విరిగిపోయింది. ఆ దంతం విరిగిపోతే వ్యాసుడు యొక్క నియమం ఏమిటంటే, నువ్వు ఎక్కడ ఆపకుండా రాయాలి. ఎందుకంటే 1700 శ్లోకాలు చెప్పాలి. నేను నీకు రెసిడెన్షియల్ కాలేజీ స్టూడెంట్ లాగా ఆదివారం ఉండదు, అమావాస్య ఉండదు, మొత్తం హోంవర్క్ అని చెప్పాడు. అందుకని రాశాడు ఆయన. అలాగ మధ్యలో ఈ దంతం విరిగిపోతే అప్పటికప్పుడు దంతం వేరే ఏనుగు దంతం తెచ్చుకునే అవకాశం లేక, నాది ఏనుగు ముఖమే కదా, నాకు 2 దంతాలు దగ్గర పట్టమని ఓ దంతం లాగి మిగిలిన భారతం పూర్తి చేసేట. అంటే వినాయకుడు త్యాగమూర్తి, కర్తవ్యనిష్టకి ప్రతీక. కలం లేదని చదవడం ఆపేయలేదు, రాయడం ఆపేయలేదు, ఈ దంతం లాగేశాడు. అందుకని గొప్పవాడు అయ్యాడు. ఎవ్వనియానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపొడు. ఈ సందర్భం విన్నప్పుడు నాకు మనస్సులో పొంగింది ఆశువుగా పద్యం, అవధానని కాబట్టి. ఎంత గొప్పవాడివయ్యా, మా విద్యార్థులకు ఎంత ఆదర్శం అయ్యా నువ్వు. ఎవ్వనియానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపొడు. గంటము కులిన వేళ దంతము చివ్వునలాగి భారతమశేషము వ్రాశెనవండు. గౌరికి నవ్వుల పంట ఎవ్వడు, వినాయకుడెవ్వడు వాని మొక్కెదన్. రాస్తూ ఉంటే గంటం చీలిపోతే, ఈ గంటం లేకపోతే ఆపేస్తామా అని చెప్పేసి దంతం లాగేసేట. అప్పుడు ఆయన ఏకదంతుడయ్యాడు. ఇది వాస్తవ కారణం. ఊహాకారణం వసు చరిత్రలో భట్టుమూర్తి చెబుతారండి, అద్భుతమైన మాట. ఏమిటో తెలుసా? వినాయకుడు ఆలోచించట, తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవాలి మనం, వాళ్ళు చేసిన మంచి పనులన్నీ మనం చెయ్యాలి కదా, తల్లిదండ్రుల్లో ఉండకపోతే ఇంకెందుకు అని అనుకున్నట్టు వినాయకుడు. తల్లిదండ్రుల్లో ఉండాలి కదా ఆదర్శంగా. వాళ్ళంతానేమో చాలా కష్టపడి సంపాదించి ఆస్తులు పుల్లమ్మి, పెడకమ్మి, పాలమ్మి, పెరుగమ్మి, నానాయాతనలో పడి పల్లెటూళ్ళలో సంపాదించారు. అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ బంజారా హిల్స్లోను, జూబిలీ హిల్స్లోను అనాకి అర్ధనాకి భూములు కొని అపార్ట్మెంట్లు కట్టి నానా గొడవ చేశారు. పిల్లలు అలా తయారవుతారు. ఈ సంపాదించిన ఆస్తి అంతా పట్టుకెళ్ళి సినిమాలో పెడతాడు.
లేదా వాడు ఇష్టం వచ్చిన వ్యాపారంలో పెడతాడు. ఇక్కడే పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత కష్టపడి ఎలా సంపాదించారు వాళ్ళు, వాళ్ళ కష్టానికి ఫలితం దక్కాలి కదా, వాళ్ళని బాగా చూడాలి. వాళ్ళని చూడడం ఒకటే కదా, ఇచ్చిన ఆస్తి నిలబెట్టుకోవాలి. దానికి ఇంకో 4 ఎకరాలు జోడిస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు, మా ఇచ్చింది నిలబెట్టుకోవడంతో పాటు ఇంకాస్త బాగా చూసుకున్నారని సంతోషిస్తారు. ఉన్నది వాళ్ళ కళ్ళ ముందే తగలబెట్టేస్తే వాళ్ళనే తగలబెట్టేసినంత బాధపడతారండి. నిజంగా ఓ తండ్రిగా చెబుతున్నా, చాలా తప్పది. వాళ్ళ ఆస్తి వాళ్ళ కళ్ళ ముందు కరిగిపోయింది అంటే తగలబెట్టింది ఆస్తిని కాదమ్మా వాళ్ళనే అనుకుంటా. అయ్యయ్యో ఎంత కష్టపడ్డాం, పూర్వం పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఏం చేసాం, ఎంత పడ్డాం, అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెడితే అయిపోయింది, మా వాడు చేయకుండా వ్యాపారం చేశాడు, మొత్తం పోయాయి అనుకోరా. అందుకని గణపతి అనుకున్నట్ట మా నాన్నగారిలాగే ఉండాలి, మా నాన్నగారిలాగే ఉండాలి. వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటాడు, అర్ధనారీశ్వరుడు, సగం ఆడుది సగం మగాడు. అందుకని గణపతి కూడా ఏనుగు రూపంలో ఉన్నప్పుడు అనుకున్నట్టు నేను కూడా సగం ఆడుది సగం మగాడుగా ఉండాలి మా నాన్నగారులాగే అని ఓ పక్క దంతం బీకేశాట. ఎందుకు, ఆడ ఏనుక్కి దంతాలు ఉండవు, మగ ఏనుక్కే దంతం ఉంటుంది. అందుకని ఒకవైపు దంతం లాగేశాడు. భట్టుమూర్తి వశిచరిత్రలో చెబితే ఆయన తండ్రిని అనుకరించడం కోసం దంతం లాగేశాడు, తాను కూడా అర్ధనారీశ్వరుడుగా ఉండాలని. ఒకవైపు దంతం లేని ఆడ ఏనుగులా ఉంటాడు ఆయన ముఖం, ఇంకోవైపు దంతం ఉన్న మగ ఏనుగులా ఉంటాడంటే మన కేంద్ర ప్రభుత్వం వారు ఇన్నాళ్ళకి దయ తెలిసి ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ ఇచ్చారు, కానీ వినాయకుడు ఎప్పుడో 50% రిజర్వేషన్ ఇచ్చేసాడు. మన పురాణాలు, హిందూ ధర్మం అంత గొప్పది. మన దేవతలందరూ ఎక్కడ ఆడవాళ్ళని తక్కువ చేయకపోగా ఎక్కువే చేశారు. ఇంకా చెప్పాలంటే శివుడు సగం దేహం ఇచ్చేసాడు, పైగా నీలో సగం అమ్మవారు కదట, మాట్లాడక ఆవిడలోనే నేను సగం అన్నాడు. నీలో సగం అమ్మవారంటే ఒప్పుకోలేదు శివుడు, ఆవిడలోనే నేను సగమయ్యా అన్నాడు. అంత ఔదార్యం. విష్ణుమూర్తి మహానుభావుడమ్మ, వక్షస్థలం మీద లక్ష్మీదేవిని పెట్టాడంటే అర్థం ఛాతీ మీద ఫోటో పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకున్నాడు భార్యని. వక్షస్థలం మీద ఉందంటే గుండెల్లో ఉంది భార్య. ఇక పరబ్రహ్మ నాలుక మీద పెట్టుకున్నాడు అంటే అర్థం ఆవిడ అనుమతి లేనిదే మాట్లాడలేడు. మన సంసారాల్లాగే బ్రహ్మ సంసారం కూడా ఉంది. మనలోనూ చాలామంది అంతే కదా మహానుభావులు, ఏమే చెప్పంటావా వద్దా అంటే అడతాడు, ముందుగా లేతే అల్డీన. బ్రహ్మదేవుడు సంసారం కూడా అంతే, మనమేం బాధపడక్కర్లేదు, అక్కడ ఆడపెత్తనమే. అంటే నాలుక మీద పెట్టుకున్నాడు. నాలుక మీద ఉంటామంటే అర్థం, నాలుక బయట మాట్లాడాలంటే నాలుక బయటికి రా, బయటకు వస్తే ఉండో నోరు మూసుకో అంటే మూసుకోవడమే. ఒక నోరు కాదు, పైగా మనమేనయ్యాం బ్రహ్మదేవుడు, మనం ఒక నోరు మూసుకుంటే చాలు, ఆయన 4 నోళ్ళు మూసుకోవాలి. 4 మౌత్స్, 4 మూసుకోవాల్సిందే. మరి ఇంకెవరికి ఇచ్చారండి ప్రాధాన్యం, ఇంకేమిటి ఇక్కడ, వాళ్ళే తగ్గిపోయారు. త్రిమూర్తులే అలా ఉంటే ఇంకా హిందూ ధర్మం గురించి వేరే చెప్పేది ఇవ్వండి. అంచేది 33% ఇంతకాలానికి ఇవ్వడం కాదండి, ఎప్పుడో మన దేవతలు 50% ఇచ్చేసారు, ఇంకా ఎక్కువ ఇచ్చారు. అలాగ చేసేట. అందుకని వక్రతుండైకదంతం, వక్రతుండం కలిగిన గణాధీశమీశాన సోనుం తమీడే విచిత్ర స్ఫురత్రత్నమాలా కిరీటం కిరీటోజ్వలచంద్రలేఖా విభూషం విభూషైకభూషం భవధ్వంసహేతుం గణాధీశమీశాన సోనుం తమీడే. విచిత్ర స్ఫురత్రత్నమాలా కిరీటం, వినాయకుడు ఏనుగు ముఖమైనా సరే కిరీటం పెట్టుకోకుండా ఉండడు. ఇక్కడ కూడా ఎంత అందమైన కిరీటం మట్టితోనే చేసి రంగు వేసి పెట్టారో చూడండి, అద్భుతమైంది. అలాగే చెయ్యాలి. మళ్ళీ కిరీటం పేరు మీద బంగారం పెట్టినా పర్వాలేదు, దాన్ని నిమజ్జనం చేయరుగా. అంత అమాయకులు ఎవరున్నారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు ఇనప సొవ్వలు పెట్టి నిమజ్జనం చేసేయకూడదు. హైదరాబాదు సహా అన్ని చోట్ల ఎదురవుతున్న పెద్ద సమస్య ఏమిటంటే పర్యావరణ కాలుష్యం. హిందువులకి అప్రతిష్ట వస్తుంది. అందుకని ఈ పందిట్లో గణపతిని మట్టి వినాయకుని చూడగానే నేను పరమానందపడ్డాను. నిజంగా కార్యకర్తల యొక్క దృష్టికి ఎప్పుడూ మన పూజల వల్ల ప్రకృతికి ఎటువంటి హాని కలగకూడదు. నిమజ్జనం చేసేటప్పుడు కూడా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా, మీకు తోచినవన్నీ పూజా సామగ్రి మొత్తం పట్టుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పారేయకండి అమ్మా, నీళ్లు పాలైపోతాయి. ఈ పువ్వులు ఆకులు అన్నీ మొక్కల మొదట్లో వేయాలి. మీ ఇంటి దగ్గర మొక్కల దగ్గర వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు. పువ్వులు కానీ ఆకులు కానీ ఇతరత్ర ఏమున్నా మొక్కల మొదట్లో వేయాలి. అది ఎరువు, వానకి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది, ఎరువుగా ఉపయోగపడుతుంది. ఒక మట్టి విగ్రహం ఒక్కటే చెరువులో కలపాలి, అది కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి మనకు అలాగా మనం ఏం ఉండకూడదు, మళ్ళీ ఎవరన్నా తొక్కుతారు. ఇవి ఎన్ని సెంటిమెంట్లో, ఇక్కడ శాస్త్రజ్ఞానం తక్కువ, సెంటిమెంట్లు ఎక్కువ. ఎవడో తొక్కాడు, వీడు చూశాడు ఎక్కడ అని పట్టుకెళ్ళి మొత్తం మంచినీళ్ళ చెరువులో పారేస్తే హైదరాబాద్కి ఆశ్చర్యమైన హుస్సేన్ సాగర్ ఇవాళ ఏమైందండి, మునిగి సావడానికి కూడా పనికి రాకుండా తయారైంది. ఎవరు కారణం? ఇందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేయాలి మనం? ఏ దేవుడు చెప్పాడు ఇలా చేయమని?
కేవలం విగ్రహం. అది కూడా ఎందుకంటే పూర్వం చెప్పిన శాస్త్రం అంతా వేరే, అసలు అందరికీ తెలుసున్నది. ఇలా ఏదో పెద్ద పెద్ద పెట్టమని ఎక్కడ 9 అంగుళాల బొమ్మ, 90 అడుగులు పెడుతున్నారు ఏకంగాను. 9 అంగుళాల బొమ్మ అదేదో తేలిగ్గా కలిసిపోతుంది. అంటే పండగ ఎంత ఆర్భాటంతో చేశామని కాదు, ఎంత అంతరాత్మ తృప్తితో చేశాం, అది చాలా ముఖ్యం. అది మనం నేర్చుకోవాలి దాని ద్వారా. అలాంటి దానికోసం ఇక్కడ ఏం చెప్తుంది, విచిత్ర స్ఫురత్రత్నమాలా కిరీటం, విచిత్రంగా స్ఫురించే రత్నమాలతో ఉన్న కిరీటాన్ని ధరించావయ్యా, నీకు నమస్కారం. ముక్తపదగ్రస్తాలంకారం అంటారు దీన్ని. మొదటి పాదం ఏ పదంతో ముగిసిందో మళ్ళీ రెండో పాదం దాంతో మొదలవుతుంది. విచిత్ర స్ఫురత్రత్నమాలా కిరీటం కిరీటోజ్వల చంద్రలేఖా విభూషం విభూషైకభూషం భవధ్వం సహేతుం గణాధీశమీశాన సూనుం తమీడే. విచిత్రంగా స్ఫురించే రత్నమాల కిరీటాన్ని నువ్వు ధరించావయ్యా. కిరీటోజ్వలత్, ఆ కిరీటం కూడా ఆయనకి లెక్క కాదు. ఆయనకు ఒక కిరీటం వేరే ఉంది, మనం పెట్టక్కర్లేదు, పెట్టలేం కూడా. ఓ అట్టమొక్కను పెట్టినా అక్కడేమో సరిపోదు. ఆయన ధరించే నిజమైన కిరీటం ఏమిటో తెలుసు, శంకరాచార్య చెబుతున్నారు గణేష భుజంగ స్తవంలో. కిరీటోజ్వల చంద్రలేఖ విభూషం, అర్ధచంద్రుణ్ణి ఆయన కిరీటం మీద ధరిస్తాడు. అర్ధచంద్రుణ్ణి నుదుటి మీద ధరించేవాళ్ళు మనకి 3-4 ఉన్నారు. శివుడు ఒక్కడే కాదు, అమ్మవారు లలితాదేవి కూడా. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అర్ధచంద్రుని ధరిస్తుంది. అష్టమీ చంద్రుడు అంటే అర్ధమే 15 రోజుల్లో సగం కదా. వినాయకుడు, సరస్వతీదేవికి కూడా నుదుటి మీద చంద్రుడు ఉంటాడు. ఇంకో విశేషం, పాండురంగ స్వామికి కూడా నుదుటి మీద చంద్రుడు ఉంటాడు. అలా ఉండడంలో ఉద్దేశం ఏమిటంటే, యోగ సాధన చేస్తే మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ప్రాణాయామం ద్వారా యోగ సాధన చేసి దాటుకుని పెడితే, ఈ మాడు అంటారు తెలుగులో, బ్రహ్మరంధ్రం అంటారు. ఇక్కడికి చేరుకున్నాక అక్కడ ఉండే చంద్రలేఖ నుంచి అమృతం స్రవిస్తుంది. ఆ అమృతం కిందికి జారుతుంది. ఆ జారేది కొండనాలిక ద్వారా జారుతుంది. మన కొండనాలిక ఏదో మామూలుగా ఎవరో సైంటిస్టులు భావించినట్టు అది ఊరికే వేస్ట్ అనుకో. వేస్ట్ అయింది ఏది మన శరీరంలో ఉండదు. వేస్ట్ ఏదైనా ఉంటే మన బతుకు ఒకటే, ఎవరికో ఉపయోగపడకుండా. శరీరంలో వేస్ట్ ఉండదండి, ఉంటే భగవంతుడు సృష్టించరు అలాగా. కొండనాలుక ఎంత గొప్పది అంటే దాని విలువ ఇప్పుడు తెలియదు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తాక తెలుస్తుంది. ఇప్పటికి అది వేస్ట్ అయిపోతుంది నిజంగా. ఎప్పుడూ చంద్రలేఖ నుంచి అమృతం స్రవిస్తుంది. ఎప్పుడూ కొండనాలిక ద్వారా 5-6 గంటలకు బొట్టు చొప్పున రోజు మొత్తం మీద 2-3 బొట్లైనా పడతాయి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ కొండనాలిక నుంచి నేరుగా కంఠంలో పడి, అన్నవాహికలో పడి, కిందకెళ్ళి జఠరాగ్యంలో పడి చుయ్యి అని పెనం మీద దోసేసినట్టు అయింది. దోశ కూడా కాదు, దోశ అయ్యాక చీపురేస్తారు చూడండి, అలా అయింది. అది జరుగుతున్నది శరీరంలో. ఎందుకంటే కొండనాలిక నుంచి స్రవించేది మామూలు ఊరికే లాలాజలం కాదు, అమృతం. దాన్ని కొండనాలుక అన్నారు, గమనించండి. పైన ఇది కొండ అంటే అక్కడ ఉండే నాలిక. పైగా దేవుడు ఎక్కడుంటాడు? మన హిందూ ధర్మంలో కొండ మీద ఉంటాడు. వెంకటేశ్వరం ఎక్కడున్నాడు? శివుడు ఎక్కడున్నాడు? శ్రీశైలంలో. అన్నవరం దేవుడు ఎక్కడున్నాడు? సింహాచలం దేవుడు. వీళ్ళందరూ కొండ మీద ఎందుకుంటారండి? నువ్వు కొండ మీదకి వెళ్ళాలి. వెడుతున్న కొద్దీ, మెట్లు ఎక్కుతున్న కొద్దీ కింద మనుషులందరూ ఈనుపులల్లా కనపడతారు. దారులన్నీ ఏదో దారం పోగుల్లా కనపడతాయి. చెట్లన్నీ చిన్న చిన్న చీపురు పొల్లల్లా కనపడతాయి. అంటే దేవుణ్ణి చేరుకుంటున్న కొద్దీ లౌకిక ప్రపంచం చాలా చిన్నదిగా, అల్పమైందిగా కనపడాలి. అందుకే హిందూ దేవతలు కొండ మీద ఉదయిస్తారు. ఈ ధర్మం అంత గొప్పది. మనం దేవుడి దగ్గరికి ఎడుతున్న కొద్దీ భౌతికమైన ఆశలు, ఈ ఊహలు ఇవన్నీ తగ్గిపోవాలి బాగా. ఇవన్నీ చాలా అల్పంగా కనిపించాలి. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కింద చూసామనుకోండి, మన వాళ్ళందరూ కనపడతారు. ఏదో ఉన్నవాళ్ళు దుకాణాలు, రోడ్లు అన్నీ కనపడతాయి. ఒక 100 మెట్లు ఎక్కాక సన్నగా కనపడతాయి. ఒక 500-600 మెట్లు ఎక్కాక ఏం కనపడవు, అసలు చాలా సన్నగా ఉంటాయి. అంటే ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు తప్ప మిగిలినవన్నీ అల్పంగా కనపడడం మొదలెట్టాయో అప్పుడు నీకు దైవ దర్శనమైనట్టు లెక్క. తిరుపతి క్యూలో ఉంటే అయిపోయినట్టు కాదు, ఎన్నిసార్లు వెళ్ళినా ఒకటే. అది అభ్యాసం, కోచింగ్ సెంటర్. నువ్వు ఇంటికి వచ్చి అభ్యాసం చేయాలి. క్రమంగా భౌతికమైన వాంఛలు తగ్గించుకోవాలి, కల్పించుకోవడం మానేయాలి. అన్నీ ఏదైనా అడిగితే అవసరమైతే చెప్పడం, లేకపోతే ఊరుకోవడం. మీరు చూసుకోండి, నన్ను అడుగుతారు ఎందుకు ఊరికే, ఏదో దైవధ్యానం చేసుకుంటున్నా వదిలేయండి అని చెప్పగలగాలి. అదే లౌకిక దృష్టి తగ్గడం అంటే. అందుకోసం ఆ దృష్టి కలిగించేదే కొండనాలుక. అందుకే దీన్ని కొండనాలుక, కొండ మీద ఉన్న భగవంతుడిని చేరుకోవడానికి వీలైన నాలుక. అక్కడి నుంచి అమృతం ఇప్పుడు కూడా స్రవిస్తోంది. రోజుకు 2 బొట్లో 3 బొట్లో మనకి తెలియదు. ఏమైపోతుందంటే కింద జఠరాగ్నిలో పడిపోయి నాశనం అయిపోయింది. అలా స్రవించకుండా ఉండాలంటే యోగాభ్యాసం చేసి నెమ్మదిగా నాలుకని లోపలికి మడిచి కొండ నాలుకకి టచ్ చేయాలి. నాలుకని అలా లోపలికి మడిచి చపాతీ మడిచినట్టు ఆ కొండ నాలుకను తగిలేలా చేయాలి. ఇప్పుడైనా సరే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అభ్యాసం చేయండి.
నాలుకని పైకి చాపి కొండ నాలుకను అందుకునే ప్రయత్నం చేయి. ఊడిపోయే వరకు చేయకండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఆయన వచ్చాడు, నాలుగు ఊడిపోయిందని. అంత చేయకండి, కానీ ప్రయత్నం చేయొచ్చు. రోజు ఒక 2-3 నిమిషాల పాటు ఈ సాధన చేయండి. లోపలికి మడిచి ఆ నాలుక కొసతో కొండ నాలుకను అందుకునే ప్రయత్నం 1 ఏడాదికి సాధ్యం అవుతుంది. అది ఎంత ఉపయోగిస్తుందంటే అక్కడి నుంచి వచ్చే అమృతపు బిందువు నేరుగా నాలుక మీద పడితే ఇక అంతే, వాడు మహాయోగి అయిపోయినట్టే. వాడు ఒక స్వామి రామ, వాడు జిడ్డు కృష్ణమూర్తి, వాడు రామకృష్ణ పరమహంస, వాడు శారదాదేవి, వాడు వివేకానందుడు, వాడు రమణ మహర్షి. ఇంకా వాడిని ఎవడు కనపలేడు. వాడు ఇంకోటి వినడో, నువ్వు చెప్పినా వినంతే. సంసారంలో ఉన్న పారిపోతాడు, అక్కడి నుంచి రాత్రి చెప్పుకొని వెళ్ళిపోతాడు గౌతమ బుద్ధుడు. నాకు కనపడింది, నాకెందుకు చికాకి, ఇదంతా మాయ, తీసేయి, నువ్వెన్ని చెప్పినా వింటది. వాడికి అర్థమైంది విషయం. అమృతం స్రవించింది, అది చంద్రలేఖ, చంద్రుడి నుంచి అమృతం. ఇప్పటికి మామూలు సైన్స్ కూడా అంగీకరించిన విషయం, చంద్రకిరణాలు అమృతంగా ప్రసరించబట్టే మొక్కలు బతుకుతున్నాయి. మనకు కూడా సూర్యరశ్మి చంద్రరశ్మి కదండి కారణం, అందరూ అంగీకరిస్తున్నదే కదా. అది మన దేవతల శిరస్సు మీద చంద్రలేఖ ప్రత్యేకంగా ఎందుకు ఉంటుందంటే, నీ శిరస్సు మీద కూడా ఉందయ్యా, నా శిరస్సు మీద కాదు నాయనా, నేను దాన్ని తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోలేకపోయావు, అంతే తేడా. అందుకని కిరీటోజ్వల చంద్రలేఖ విభూషం. ఇంకో మాట చెబుతున్నాడు, విభూషైక భూషం. అసలు ఆయనకి మీరు కిరీటం పెట్టారు, కానీ కిరీటాన్ని మించిన చంద్రలేఖ ఉంది కదా. ఆయనకి చంద్రలేఖ అక్కర్లేదు, కిరీటం అక్కర్లేదయా, ఆభరణాలన్నిటికీ ఆయనే ఆభరణం. విభూషైక భూషం. ఒక్కొక్క స్త్రీ మంగళప్రదమైన ముత్తైదువ ఆభరణాలు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, ఆభరణాల వల్ల ఆవిడకి అందం వచ్చిందా, ఆవిడ వల్ల ఆభరణాలకు అందం వచ్చిందా చెప్పడం కష్టమండి. ఆ కళ అటువంటిది. ఆభరణాలు చాలా బాగున్నాయి, లేదు ఆవిడే బాగుంది ఆభరణాల కంటే అంటారు. కళ, లక్ష్మీ కళ. లక్ష్మీదేవికి మనం ఎన్ని ఆభరణాలు పెట్టినా లక్ష్మీ కళ ముందు ఈ ఆభరణాలు పనిచేయవు కదా. మన సంతృప్తి కోసం మనం పెట్టుకోవడమే. కానీ అలాగ వినాయకుడు ఎటువంటి వాడు అంటే విభూషైక భూషం, ఆభరణాలకి ఆయన ఆభరణం. భవధ్వంసకేతుం. ఈ రహస్యం తెలుసుకుంటే జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. భవధ్వంసకేతుం. జీవితమే ఒక మాయా, ఇది పూర్తిగా ఒక సినిమాను మనం ఎందుకండి 400 టికెట్ పెట్టుకుని మధ్యలో పావు గంట విరామం ఇస్తే అక్కడికి వెళ్ళి పాప్కార్న్ అని ఇంత డబ్బా తెచ్చుకుని దాన్ని ఒళ్ళో పెట్టుకుని గంట సేపు తింటున్నాం. ఇది చెత్త కాదు ఇది. పైగా అది 300, టికెట్ 400, ఇది 300. ఎంత దండగా. ఓ కుటుంబంతో సినిమా కడితే 3000 అవుతుంది వేళ. ఎందుకు చూస్తున్నాం? అక్కడంతా కల్పనం తెలుసు, వాళ్ళు ఎక్కడో నటించారు, దాన్ని ఏదో తీశారు, ఇక్కడ పెట్టారు, అది నిజంగా జరగలేదు, కానీ మనకు ఆనందంగా ఉంది. కల్పన అని తెలిసిన తర్వాత సినిమాలో ఎంత దుఃఖాన్నైనా మనం ఆస్వాదించగలుగుతున్నామా లేదా? ఎవరన్నా అందులో ఓ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయి తల్లి ఏడుస్తుంది అనుకోండి, ఆవిడ నటించిందండి, అదరగొట్టేసి, కొడుకు పోయి ఆవిడ ఏడుస్తుంటే నువ్వు అదరగొట్టేసిందంట, బుద్ధి ఉందా అసలు నీకు? అది నటన అని మనకు తెలుసు కాబట్టి, అది సినిమా అని మనకు తెలుసు కాబట్టి ఆవిడ నటననే మనం చూస్తున్నాం, కానీ వాస్తవంగా భావించట్లా. మన జీవితం కూడా ఒక సినిమా, నటన అని తెలుసుకుంటే ఏ సంఘటన మనని కదిలించలేదు. అదే తత్వ రహస్యం, అదే భవధ్వంసహేతు. ఇది నటన, ఇది నాటకం. ఇందులో మనం చేసేది ఏమిటండి? నటుడు సాటి నటుడి నుంచి ఏం ఆశిస్తాడు? ఓ నటుడు ఉన్నాడు, ఆయన పక్క నటుడి నుంచి ఏం ఆశిస్తాడు? సినిమాలో హీరో వేషం వేసిన వాడు ఏమనుకుంటాడో తెలుసా? విలన్ బాగా నటించాలని కోరుకుంటాడు, ఓడిపోవాలని కోరుకోడు. ఎందుకంటే విలన్ బాగా నటిస్తే తను కూడా అంతకంటే బాగా నటించి ఎలాగూ చివరికి నెగ్గే తెలుగు సినిమాలో హీరోయేగా, అనుమానం ఏముంది? అందుకని ఆయనకంటే గొప్పవాడిని అనిపించుకోవచ్చు. ఆయన నటన చెడగొట్టాడు అనుకోండి, వీడిని ఎవడు మెచ్చుకుంటాడు? ఇంకా ఆడు చెడగొట్టబట్టి వీడు బాగున్నాడు రా, లేకపోతే ఏముందంట. అందుకని హీరో విచిత్రంగా ఏం కోరుకుంటాడు అంటే, విలన్ బాగా నటించాలి, అతను కొట్టియాలి, అసలు వాడిని ఎవడు గెలవలేడు అనుకోరు, అప్పుడు నేను వెళ్ళి వాడిని అన్నారు అనుకుంటాడు. మనం కూడా జీవితంలో సాటి నటులంటే భార్యకి భర్త ఓ నటుడు, భర్తకి భార్య ఓ నటుడు, వీళ్ళిద్దరిని మించిన నటులు పిల్లలు. వీళ్ళిద్దరికీ సినిమా చూపిస్తారు వాళ్ళు. అబ్బో 15 ఏళ్ళు కాగానే నైట్ షో కూడా చూపిస్తారు, మార్నింగ్ షో, మ్యాట్నీ, అర్ధరాత్రి ఆట కూడా చూపిస్తారు 16 ఏళ్ళు రాగానే. ఇంక వీళ్ళకి నిద్రట్ట జీవితంలో. దంపతులు పడుకునేది ఎంతవరకు అంటే పిల్లలకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేవారికి, 15 ఏళ్ళ తర్వాతకి వీళ్ళకి నిద్రలేదు. అలాగని వాళ్ళకి పెళ్లి చేసేవా, వాళ్ళు నిద్రపోరు, మన పడుకోనేవారు, రోజు ఫోనే అమ్మే అంటూ మొదలెడుతుంది. మొత్తం మీద ఏమైంది? నిద్రలేని రాత్రులే. మరి సినిమా చూపిస్తున్నారు కదండి. అంచేది మనం సాటి నటుల నుంచి పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఏదైనా ఏం ఆశించాలంటే వాళ్ళ నటన వాళ్ళు బాగా చేస్తే చాలు. మన నటన మనం చేసి త్వరలో క్లోజప్ మేకప్ తీసేస్తాం అంతే.
దానికి సిద్ధంగా ఉండాలి. మరణానికి సిద్ధంగా ఉన్నవాడే జీవితం అంతా ఆనందంగా ఉంటాడు. మరణానికి భయపడేవాడు ప్రతిరోజు భయపడుతూనే ఉంటాడు. ప్రతిరోజు భయపడుతూనే ఉంటాడు. భయం లేని మరణం కంటే మరణం లేని భయమే గొప్ప దారుణమైంది. మరణం లేని భయం మనకు అక్కర్లా, భయం లేని మరణమే కావాలి. జీవితంలో ఏ శాస్త్రమైనా మనకి నేర్పవలసింది రెండే, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పుస్తకం చదవండి, ఏ సినిమా చూడండి, ఏ ప్రవచనం వినండి, మీ జీవితం అంతా మీరే విశ్లేషణ చేసుకోండి. మీరు 2 విషయాలు నేర్చుకున్నారా? ఒకటి ధైర్యంగా బతకడం, 2 సంతోషంగా మరణించడం. ఈ 2 లేకపోతే జీవితం దండగా. ఏ పుస్తకమైనా, ఏ గ్రంథమైనా, ఈ స్తోత్రమైనా మనకి నేర్పాల్సింది ధైర్యంగా బతకడం, సంతోషంగా మరణించడం. సంతోషంగా మరణించడం, మరణం అంత సంతోషం ఇంకోట్లేదు. మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం ఏదైనా ఉంటే మరణమే. ఈ చెత్త అంతా వదిలిపోవడం ఎంత గొప్ప విషయం అండి. ఎంత వదిలించుకుందామన్నా వదలదే, ఇంకా ఇంకా బంక పూసేసుకుంటూ ఉంటుంది. అటువంటిది వదిలిపెట్టాడు దేవుడు అంటే మరణం గొప్ప వరం నిజంగాను. మన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. మరణానికి ఎందుకు భయపడాలి? అలాగని కూర్చొని స్వాగతం బోర్డు పెట్టక్కర్లేదు. ఇక్కడ వస్తే భరిస్తే చాలు. ఇక్కడ జీవితాన్ని నువ్వు భరించక్కర్లేదు, జీవితాన్ని నువ్వు వరించక్కర్లేదు, జీవితాన్ని ధరిస్తే చాలు మిత్రమా. కావాలని వరించక్కల్లా, లేదో ఏడుస్తూ భరించక్కల్లా, దాన్ని ధరిస్తే చాలు. జస్ట్ వేర్ ఇట్ లైక్ ఏ డ్రెస్. ఓ వస్త్రం కట్టుకుంటాం మనం, అందంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకున్న బట్టలన్నీ వరుసగా కట్టుకుంటాం కదా, అంతే జీవితాన్ని కూడా అలా ధరించడమే. భరించక్కర్లేదు, భరించక్కల్లా, ధరిస్తే చాలు. జీవితం సంతృప్తిగా వెళ్ళిపోతుంది. దానికోసం స్తోత్రం. అందుకని విభూషేకభూషం భవధ్వంసహేతం. ఈ మొత్తం జీవితంలో ఉండేటువంటి మాయ అనేదంతా ధ్వంసం అవుతుంది ఈ తత్వం తెలుసుకుంటే. ఈ చంద్రలేఖ ఇక్కడ ఉండడం ఏమిటి, ఎప్పుడూ అమృతం స్రవిస్తూ ఉండడం ఏమిటి, అది మనకి ఇంతవరకు అర్థం కాకపోవడం ఏమిటి. కనీసం కొండనాలకు ఎందుకంటే డాక్టర్లు కత్తిరించడానికి అవసరం లేకపోతే అది ఒకటి ఉంది. ఎందుకుంది? అవసరం లేకుండా ఇది పెట్టడు. దాని పేరే తెలుగులో ఎంత అందంగా పెట్టారో, కొండనాలుక. కొండ మీద ఉన్న దేవుడు అర్థం కావాలంటే కొండనాలుక అర్థం కావాలి. దానికి యోగాభ్యాసం చెయ్యాలి. భవధ్వంసహేతుం గణాధీశమీశానసూనుం తమీడే ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలోచ్చలద్భ్రూలత విభ్రమభ్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే. ఆయన నాట్యం చేస్తుంటే ఉదంచద్భుజావల్లరీ దృశ్యములో, గణపతి కూడా పెద్ద బొజ్జ వేసుకుని ఇలా 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 నాట్యం చేస్తాడు. మనం ఇప్పుడు పెళ్ళిళ్ళలో కొత్తగా ఏదో పెట్టారట, సంగీతం ఒకటి పెట్టారట. 60 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు కొత్తగా ఎగురుతారట. ఇది ఒకటి పెట్టారు ఈ మధ్య వేరే. అందుకని గణపతి కూడా పాపం మనం ఇలాగ అప్పటికే పొట్టలు పెరిగిపోయి, కాళ్ళు పెరిగిపోయి, ఒళ్ళంతా పెరిగిపోయి ఏం ఎగురుతారు, ఏదో ఎగరాలని సరదా. వీళ్ళని వీడియో తీయడం ఇంకోటికి సరదా. అందుకని గణపతి కూడా స్థూలకాయంతోనే నాట్యం చేస్తాడు. చేస్తుంటే ఎలా ఉంటాడు అంటే ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో మూలోచ్చలద్భ్రూలత విభ్రమభ్రాజదక్షం. ఈ చేతులు ఇలా ఊగుతూ ఉంటే ప్రకాశిస్తూ ఉంటాయట ఆనందంగా. ఈ బాహుమూలాలు, ఈ భుజాలు, మంచి బలవంతుడు మూలాన్ని, గజాసురుని సంహరించిన వాడు మూలాన్ని, అనేక రకాల విఘ్నాల రాక్షసులను ఎదుర్కొన్నవాడు మూలాన్ని బలంగా ఉంటాయట. ఈ బాహుమూలాలు ప్రకాశిస్తూ ఉంటాయట. ఆ గణపతిని చూసి ఆనందించండి. విగ్రహానికి మీరు మనస్సులో భావన చేయండి. గణపతి యొక్క నాట్యాన్ని నేను చెబుతున్నారు శంకరాచార్య. ఉచ్చలద్భ్రూలత, మధ్యలో కూడా ఆయన అలా భ్రూలత, కనుబొమ్మలు ఇలా పైకి కిందికి పైకి కిందికి అలాగే ఉండి ఇటు 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 అలా తిప్పుతూ ఉంటాడు. ఉచ్చలద్భ్రూలత విభ్రమభ్రాజత్ అక్షం విభ్రమభ్రాజదక్షం. ఆ కనుబొమ్మల పైన ఉండే తీగలు, కనుబొమ్మలు ఇలా కదులుతూ ఉంటే కళ్ళు చాలా అందంగా ఉన్నాయట. అటువంటి గణపతిని దర్శించి ఆనందించండి అంటున్నాడు. పైగా ఆయన అలా నాట్యం చేసి ఇలా సింహాసనం మీద కూర్చుంటే ఎవరొచ్చి ఆయనకి విసినగరలతో విసురుతారో తెలుసా? ఆయన వైభవం. మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే. మరుత్సుందరి, దేవతల్లో అప్సరసలు ఉంటారే, రంభ, ఓరోసి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, వరూధిని మొదలైన వాళ్ళందరూ ఆ అప్సరసలు వచ్చి డ్యూటీలు వేసుకుని ఆయనకు అటుపక్క ఇటుపక్క నిలబడి ఇలా విసురుతూ ఉంటారట. పూర్వం పౌరాణిక సినిమాలు వేసినప్పుడు ధృతరాష్ట్రుడు కూర్చునేవాడు సింహాసనం మీద, పక్కన 2 పెట్టేవారు ఈ విసరడానికి. తర్వాత బయటకు వచ్చాక వాళ్ళు ఏం చేసేవారంటే ప్రముఖ సినీ నటి ఆయన వేసుకునేవారు. ఇదే ప్రముఖ, ఏం లేదు, ధృతరాష్ట్రుడు కూర్చుంటే పక్కన విసినకాయ పెట్టి విసిరారు. అయినా సినిమాలో నటించినట్టేగా అని ఎందుకు వేసుకునేవారు? నాటకాల్లో అవకాశం ఇచ్చేవారు.
అప్పుడు నాటకాలు బాగా జరిగేవి. వినాయక చవితికి, సుబ్రహ్మణ్య షష్ఠికి పల్లెటూళ్ళలో నాటకాలు బాగా జరిగేవి. నాటకాల్లో అవకాశం రావాలంటే సినిమాలో నటించాలి, సినిమాల్లో కూడా నటించాలంటే నాటకాల్లో బాగా నటించాలి. రెండు సమన్వయం ఉండేది అప్పుడు. అందుకని ఇంతకీ మేము చూసి ఆశ్చర్యపడేవాళ్ళం. ఒకటి ఉంటే ప్రముఖ సినీ నటి, ఆవిడేదో కురుక్షేత్రంలో ద్రౌపది వేస్తుంది. ఈవిడ చేసిన సినీ నటన ఏమిటి అంటే ధృతరాష్ట్రుడు పక్కన నుంచి వెసలడం, అంతే. దానికే ప్రముఖ సినీ నటి అంటే మేము ఆశ్చర్యపోయి ఎప్పుడు చూసినట్లేదే, సావిత్రిని చూసాం, సరోజాదేవిని చూసాం, కానీ ఈవిడ ఎప్పుడూ చూడలేదే అనుకునేవాళ్ళం. ఇప్పుడు చేసిన పని ఏమిటంటే ఇది, అంతకంటే ఎలా. ఎవరు గొప్పవారు చెప్పుకుంటారు కదా, ఉన్న అవకాశం ఎందుకు వదులుకోవాలి. అలాగా వీళ్ళు ఎలా చేస్తారు, కానీ ఆయనకి ఎక్స్ట్రాలతో పని ఏం లేదు. ఆయనకి దేవతా స్త్రీలే స్వయంగా వచ్చి చామరైశ్యమానం వింజామరణతో ఆయనకి సేవ చేస్తూ ఉంటారట. అటువంటి గణపతిని దర్శించి నమస్కరించండి అంటూ ఇప్పుడు చివరిగా ఇంకో శ్లోకం చెబుతున్నారు ఆయన. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షతారం కృపాలోలతామాల లీలావతారం. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షతారం కృపాకేళికాలోల లీలావతారం. కృపాకేళికాలోల లీలావతారం. కృపాకేళికాలోల లీలావతారం. విదుర్యోగబుందైర్ గీయతే యోగివర్యైః గీ కళాబిందుగం గీయతే యోగివర్యైః కళాబిందుగం గీయతే యోగివర్యైర్ గణాధీశమీశాన సోనుం తమీడే. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షతారం. ఆయన నాట్యం చేస్తూ ఉంటే స్ఫురన్నిష్ఠుర ఆలోల పింగాక్షతారం. ఆయన కనుబొమ్మలు, కనీనిక అంటే కంటిపాప, లోపల నల్లగుడ్డు ఉంటుంది, దాన్ని కనీనిక అంటారు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే పింగళ వర్ణంలో ఉన్నాయి. పింగాక్ష తారం అంటే కనీనిక, కంటిగుడ్డు. కళ్ళు పింగళ వర్ణంలో ఎవరికి ఉంటాయో తెలుసా? ఆంజనేయ స్వామికి ఉంటాయి, గణపతికి ఉంటాయి. వీటికి ఆ పేరు ఎందుకు వచ్చింది పింగళ వర్ణం, పింగాక్షుడు అంటే సింహానికి అలా ఉంటాయి. అందుకే చెన్నై సూరి గారి కథల్లో సింహాన్ని ఎప్పుడు పింగళకుడు పింగాక్షుడు అంటారు. సింహం కళ్ళు పింగళ వర్ణంలో ఉంటాయి. పింగళ వర్ణం అంటే ఎరుపు పసుపు కలిపిన రంగు. సరిగ్గా అమ్మవారి చీర ఆ రంగులో ఉంటుంది. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి మిజెంటా కలర్ అంటారు, మాంజిష్ఠ వర్ణం అంటారు. అది ఇంచుమించు పింగళ వర్ణంతో సమానం. ఎరుపు ఛాయ్ ఎక్కువ, పసుపు ఛాయ్ ఎక్కువ ఉంటే మాంజిష్టం అంటారు. ఎరుపు పసుపే, అందులో పసుపు ఛాయ్ ఎక్కువ ఉంటే మాంజిష్టం అంటారు. ఎరుపు ఛాయ్ ఎక్కువ ఉంటే పింగళ వర్ణం అంటారు. సింహం కళ్ళు కూడా పింగళ వర్ణంలో ఉంటాయి, ఎరుపు పసుపు కలిసినట్టుగా. ఆంజనేయ స్వామికి ఉంటాయి, గణపతికి ఉంటాయి. ఇందులో విశేషం ఏమిటంటే ఆంజనేయ స్వామి మహాయోగి, మహాతపస్వి. అందరికీ తెలుసు. ఆయన కర్తవ్యం చేసినప్పుడు తప్పితే మిగిలినప్పుడంతా రామ్ 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 ఎప్పుడూ జపమే. వినాయకుడు కూడా మహాతపస్వి. ఈయన బ్రహ్మచారి, మహాతపస్వి. మీకు వినాయక పూజలో ఇంకో ఆచారం ఉంది మనకి. ఏదైనా వాడచ్చు మీరు, తులసాకులు వాడకూడదు. ఏ పువ్వులు తెచ్చినా పర్వాలా, గడ్డి తెచ్చినా పర్వాలా, ఏం తెచ్చినా పర్వాలా, తులసాకు పెట్టారంటే మాత్రం చాలా కోపం వస్తుంది వినాయకుడికి. పెట్టకండి. మరి తులసి చాలా పవిత్రం కదా. కానీ పురాణ కథ ప్రకారం ఏమిటంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండి ఆత్మధ్యానం చేసుకుంటున్నాడు గంగానదీ తీరంలో. అప్పుడు తులసి ఆయన్ను చూసి మోజుబడి ప్రేమించింది. అంత అందంగా ఉంటాడు వినాయకుడు. ఈయన దగ్గరికి వచ్చింది, ఆ కోరిక ఏదో వ్యక్తం చేసింది. ఆయన ఒప్పుకోవాలా, నేను బ్రహ్మచారిని, నా జోలికి రావద్దు ఊరికే అన్నాడు. అయినా సరే ఆవిడ వదలలేదు. ఒళ్ళు మండింది, పా నువ్వు అసలు నా పూజకి పనికిరావన్నాడు. అప్పటి నుంచి వచ్చింది ఒక ఆచారం. తులసాకులు కానీ ఇవి తులసి సంబంధమైనవి మనం వినాయకుడు పూజలో వాడకూడదు. అంటే వినాయకుడు ఎంత నైష్ఠిక బ్రహ్మచారి అంటే తులసి లాంటి స్త్రీ వచ్చి ప్రేమించినా కాదంటాడు అంతే. ఇంకా నిష్ఠ అంటే నిష్ఠే. ఎవరైనా కానీ ఎంత అందంగా ఉండని, నిష్ఠ అంటే నిష్ఠ కుదరదు అంతే. నాకు నచ్చలేదు కాబట్టి కాదని, నచ్చినా కాదంటాం అంతే. అదే బ్రహ్మచారి. నచ్చలేదు కాబట్టి కాదంటాం ఏమిటి? నచ్చితే అవునంటావా? మన ఇష్టాలను బట్టి ఉండకూడదు, ధర్మం అండి. వినాయకుడు ఎంత మహాతపస్వి, మహాయోగి అంటే తులసిని కూడా కాదనేంత యోగి. అందుకే వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్ళి అవ్వలేదు. మనం సిద్ధిని బుద్ధిని పెట్టి కొంతమంది కళ్యాణాలు చేసేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అది ఓవర్ యాక్షన్, అది చేయకూడదు అలాగా. సిద్ధి బుద్ధి అంటే అర్థం ఏమిటంటే వినాయకుడు విఘ్నేశ్వరుడు, మధ్యలో విఘ్నానికి అధిపతి, అంతే కదా, విఘ్నానికి అధిపతి. పైగా ఆయన అసలు పార్వతీ పరమేశ్వరులు పుట్టించడంలో ఉద్దేశం ఏమిటంటే రాక్షసుల కార్యాలకి విఘ్నాలు కలిగించమని పుట్టించారు, మంచి వాళ్ళకు కాదు.
కొన్ని విఘ్నాలు కలిగించేవాళ్ళు కూడా కొంత అవసరం అండి. దేశానికి నష్టమైన పని చేస్తారండి. ఒకడెవడో ఓ మంచివాడిని ఎవడో చంపేయడానికి కత్తి పట్టుకున్నాడండి. పక్కన ఉండేవాడికి తెలిసింది, వాడు ఆ కత్తి దాచేసాడు అనుకో, లేకపోతే వీడు వెళ్లకుండా చేసాడు అనుకో, ఆ చెడ్డ పని జరగకుండా ఆపాడా లేదా? అంచేది ఆటంకాలు కలిగించేవాడు కూడా కొంతమంది ఉండాలి ప్రపంచంలో. ఆటంకం కలిగించినంత మాత్రాన దుర్మార్గుడు అంటే కుదరదు. మంచి పనికి ఆటంకం కలిగించద్దు, చెడ్డ పనికి ఆటంకం కలిగించాలి. కలిగించడమే పద్ధతి. అంచేది విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు కలిగిస్తాడు కూడా, తొలగించడం కాదు, కలిగిస్తాడు కూడా. ఎవరికి కలిగిస్తాడు? రాక్షసుల ప్రయత్నాలకి ఆటంకం కలిగిస్తాడు. మీకు భూకైలాస ఉదాహరణ. రావణాసురుడు మహాతపస్సు చేసి ఆత్మలింగాన్ని తీసుకున్నాడు శివుడి దగ్గర. ఆత్మలింగం అంటే శివుడే స్వయంగా, ఇంకా కైలాసంలో శివుడు లేడు. పార్వతీదేవి గోల పట్టింది, కిరాణం సామాన్లు తెచ్చేవాళ్ళు లేడు, ఎవడు తెస్తాడయ్యా మొగుడని. మరి ఆయన ఆ భర్త ఉండాలా వద్దా? ఆవిడకి నా భర్త నాకు లేకుండా మాకు అనవసరం, నేను వరం ఇచ్చా అన్నాడు శివుడు. ఈయన బోళాశంకరుడే, అడిగింది ఇచ్చేస్తాడు. అందుకని వినాయకుడు అక్కడ మా అమ్మ సంగతి నాకు తెలుసు, మా అమ్మని ఏడిపించిన వాడు నేను బతకనిస్తానండి. ఆయన కిందకు వచ్చేసి ఈ రావణాసురుడికి శివుడు ఇచ్చేటప్పుడు ఒక షరతు పెట్టాడు, దీన్ని ఎక్కడ కింద పెట్టద్దు అన్నాడు. అందుకని కిందకి మామూలుగా వటువు బ్రహ్మచారి రూపంలో వచ్చి ఏదో మాటలు చెప్పి ఏదో చేసి మొత్తం మీద సంధ్యావందనం సమయం అయ్యేలా ఇచ్చాడు. రావణాసురుడు ఎంత రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడు, బ్రాహ్మణుడైన రాక్షసుడు, బ్రహ్మజ్ఞానం కలిగిన రాక్షసుడు. వాడు 3 పూట్ల సంధ్యావందనం చేస్తాడు. సంధ్యావందనం చేసేటప్పుడు చేతుల్లో ఏమి ఉండకూడదు, అర్ఘ్యప్రదానం చేయాలి. అందుకోసం దాన్ని కింద పెట్టాడా ఇంకా రాదు. అందుకని ఎవరన్నా దొరికితే బాగుండని చూస్తే వినాయకుడు వచ్చాడు, ఊరికే వస్తాడా, నా చేతిలో పెట్టమన్నాడు. అబ్బాయి దీన్ని కింద పెట్టాను కదా నీకెందుకు, మరి వస్తాను వచ్చేయాలి 10 నిమిషాలు, మరి నేను నా గోవులన్నీ ఉన్నాయి, మా యజమాని కోప్పడతాడు. ఇదో పెద్ద నాటకం. భూకైలాస్ చూస్తే అద్భుతంగా ఎన్టీ రామారావు గారు రావణాసురుడు పాత్ర నటించాడు, బ్రహ్మాండంగా నటించాడు. అక్కడ ఆ శివుణ్ణి పెకలించడం కోసం తాపత్రయపడతాడు. ఇక భక్తుడంటే ఎలా ఉంటాడో ఆయన నిరూపణ చేసేసాడు నిజంగా ఆ తాపత్రయం. అప్పుడు ఈ వినాయకుడు వచ్చి తీసుకుని కావాలని ఆయన వస్తుంటే అంతవరకు వచ్చాక కింద పెట్టేస్తాడు. ఇదే విఘ్నేశ్వరుడు అంటే. ఎందుకంటే ఆత్మలింగం అక్కడికి రావణాసురుడు లంకెకి పట్టుకెళ్ళిపోతే ఇక రాముడు జీవితంలో రావణాసురుని జయించలేడు, సాధ్యం కాదు. దాని మహిమ అటువంటిది. ఎంత మంచి జరగని చెడ్డ జరగని దాని మహిమ దానికి ఉంటుంది. కష్టం అది. అక్కడ రాక్షసుల చేతుల్లోకి వెళ్ళిపోతే ఎలాగ దేవుడు అంటే, దేవుడు దైవీ గుణాలు ఉన్న వాళ్ళ దగ్గర ఉండాలి కానీ రాక్షస గుణాలు వాళ్ళ దగ్గర ఉండకూడదు. మా నాన్నగారు ఏదో బోళాశంకరుడు కాబట్టి ఆయన అందరికీ వరాలు ఇచ్చేస్తాడు. మా అమ్మ గోల పడుతోంది అక్కడ కాపురం ఏమైపోయిందని, నేను తల్లి కొడుకుని, నేను తల్లిచాటు బిడ్డని, తల్లి కష్టం తీర్చకపోతే ఎలాగే అని వినాయకుడు ఆటంకం కలిగించారంటే విఘ్నేశ్వరుడు ఆటంకాలు కలిగిస్తాడు. దేనికి? చెడ్డ పనికి, మంచి పనికి కాదు. మనం కూడా మేము ఏదో తలపెట్టాం విఘ్నం రాకుండా చూడు అనుకో, తలపెట్టింది ఏంటి? ముందు దేంటో తలపెట్టావు అది చూడు. అది మంచి పనా చెడ్డ పనా? అలా ఎప్పుడు అనుకో. ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు తీరతాయని చెప్తారు, అలా చెప్పకూడదండి. కోరికలు తీరడం ఏంటి? మంచి కోరిక చెడ్డ కోరిక? మంచి కోరికే తీరాలి, చెడ్డ కోరిక తీరకూడదు. లేకపోతే గుడెందుకు? ఎవడో మర్డర్ చేద్దామని అనుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళి నా మర్డర్ సవ్యంగా జరిగేలా చూడు అంటే ఇప్పుడు ఆ కుటుంబం ఏమైపోవాలి? ఆ పాపం ఎవరిది? వినాయకుడు మర్డర్ సవ్యంగా జరిగేలా చూస్తాడు. అది వీడి మీదే మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది ఖచ్చితంగా. ఆటంకం దానికి కలిగించి వీడిని వేసేలా చేసేస్తాడు. వాళ్ళ కుటుంబం నీకు లోకుగా ఉందా? అంచేత మన కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు అనుకోవడం పొరపాటు. అది మంచో చెడ్డో ముందు ఫిల్టర్ కాఫీ వడబోసినట్టు వడబోయాల్సిందే. మనం ఫిల్టరైజేషన్ అది చేసుకుని తెలుసుకోవాలి. అది లేకపోతే కోరితే ఎలాగా? అందుకని ఆయన పింగాక్షుడు తపస్సు చేశాడు వినాయకుడు. అలాగే సింహం తపస్సు చేస్తుంది. ఎలాగో తెలుసా? 20 గంటలు గుహలో ఉంటుంది, 4 గంటలే బయటకు వస్తుంది. సింహం అనవసరంగా బయట తిరగదు, లోపలే ఉంటుంది. ఎప్పుడు తపస్సు చేసిందో ఏం చేసిందో అలా ఉంటుంది. దానికళ్ళు కూడా పింగళ వర్ణంలో ఉంటాయి. అంటే ఆహారం కోసం తప్పనిసరి బయటికి రావడం తప్పితే మిగిలిన సమయం అంతా సింహం ఏకాంతంగానే ఉంటుంది. కాబట్టి ధ్యానంలో ఉన్నట్టే అనుకోవాలి. మనం కూడా సింహాల్లా జీవించాలంటే తప్పనిసరైన పనులు మాత్రమే చేసి మిగిలిన సమయంలో ఇంట్లో కూర్చుని జపం చేసుకోవాలి. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అలాగే ఉండాలి. ఇక ఊరికే బయటికి వెడదామని బ్యాగ్ వేసుకుపోకూడదు. అస్తమానం ఏదో చేసేద్దాం దున్నినంత చాలు. ఇక్కడ చెడిపోయినంత భూమి చెడిపోయింది మన వల్ల. ఇంకా కార్యక్రమాలు తగ్గించుకోవాలి. 25 ఏళ్ల వాళ్ళ 30 ఏళ్ల వాళ్ళ ఉత్సాహపడితే వేరు కానీ 70 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా సొసైటీ ఏం లేదు. యమధర్మరాజు సొసైటీ పిలుస్తాం చూసుకో. ఇక్కడ ఈ సొసైటీని ఒకటి మొదలెట్టారు ఈ మధ్యన. ఏమీ లేదు, అంతా కీర్తి, ప్రతిష్ట, పబ్లిసిటీ, ప్రచారం కావాలి. మన పేరు పేపర్లో రావాలి, ఫేస్బుక్లో కనపడగానే మీరు చాలా అని అంటూ ఉండాలి. ఎవడో ఇక్కడ ఏంటనేది ఎంతమంది అంటే మనకేమొస్తుందమ్మా కలిసి వచ్చేది ఇక్కడ. ఈ కీర్తి వ్యామోహం కూడా మనుషుల్లో నశించాలి. శంకరాచార్య చెబుతారు, ప్రతిష్ట సోకరీ విష్ట సమాగీత మహాత్మభిగి. పబ్లిసిటీ ఎటువంటిదంటే పంది పెంట లాంటిది, దానికి దూరంగా ఉండమని చెప్పాడు.
పంది పెంట మామూలుగా చెప్పలేదని సోకరి విష్ట. పబ్లిసిటీ కోరుతున్నామంటే పంది పెంట వాసన చూస్తున్నట్టు లెక్క. ఎందుకంటే డబ్బు పిచ్చి, కామవాంఛల పిచ్చి, అధికారం పిచ్చి ఒక దశలో వదిలిపోయే అవకాశం ఉందండి. ఈ పబ్లిసిటీ పిచ్చి చచ్చే వరకు పోతే చచ్చినా పోతాం. వీడు చచ్చే ముందు వీడే 10 లక్షలు ఇచ్చి విగ్రహం పెట్టమని చెబుతాడు. వీడిదే అంత పిచ్చి ఉంటుంది మనిషికి. నేను వెళ్ళాక కూడా అందరూ నా పేరు చెప్పుకోవాలి. చెప్పుకుంటే మనకే, చెప్పుకోకపోతే మనకేమన్నా తెలిసిందా? ఎవరో చెప్పుకుంటారని చేస్తామా? అసలు ఆ చేసే దానంలోనో దేంట్లోనో మనకు ఔదార్యం ఉండి నిజంగా సేవ చేయాలని చెయ్యాలి. నేను చెప్పిన గోండు ప్రజలకు కానీ ఆ మంచం సవారీ పట్టే చోటకి వెళ్ళి మీరు సేవ చేయండి. పబ్లిసిటీ దేనికంటే దానికి మనస్సుకు ఆనందం కలగట్లా? ఇంటికి వస్తే సుఖంగా నిద్రపోలా? ఒకరికి సేవ చేసినప్పుడు, పరోపకారం చేసినప్పుడు, ఉపయోగపడే వస్తువు మనకు అవసరం లేదని ఇంకోళ్ళకి మనం ఇచ్చేసినప్పుడు బయట వాళ్ళకి ఆ రోజు ఆనందంగా మీకు నిద్ర పడుతుంది. చూసుకోండి, అమ్మాయ నేను మంచి పని చేశా, ఇంకెప్పుడు పట్టదు. అంతకంటే ఆనందం ఉందా? అది జీవితం. అందుకని వినాయకుడు పింగాక్షుడే, సింహము పింగాక్షమే, ఆంజనేయ స్వామి సరే ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేశాడో సీతాదేవి జీవితాన్ని నిలబెట్టింది ఆయన అందరికీ తెలుసున్నది. అందుకని ఈ ముగ్గురే పింగాక్షులు. పింగాక్షతారం అటువంటి మహాతపస్వి వినాయకుడికి నమస్కారం అన్నారు. కృపాలోలగా లీలావతారం. ఆయన మన యందు దయతో లీలగా ఇలా అవతరించాడు. అటువంటి వినాయకుడికి నమస్కారం అన్నారు. ఆయన్ని పొందాలంటే ఏ స్థాయిలో పొందుతామయ్యా? కళాబిందుగం గీయతే యోగివర్యై. కళాబిందు, కళ అంటే ఇందాక చెప్పుకున్న చంద్రకళ, బిందు అంటే చంద్రకళ నుంచి వచ్చే అమృత బిందువు. కళాబిందుం కళామపి బిందుమపి గచ్చతి, ఇది కళాబిందుగ తం కళాబిందుగం. అందుకే గమ్ అనేది గణపతి బీజాక్షరం. ఓం గం గణపతయే నమః అంటారు. గణపతయే నమః పూర్తిగా పలక్కపోయినా గం అంటే చాలు, గణపతికి బీజాక్షరం. కళాబిందుగం, కళాబిందువుల్ని చేరుకునేది అని ఒక అర్థం. కళ రూపంలో, బిందు రూపంలో ఉన్న గణపతిని అర్చన చేయండి. యోగులందరూ అర్చిస్తారు. గీయతే యోగివర్యై గణాధీశమీశాన సూనుం తమీడే ఇమం సుస్తవం ప్రాతరుద్ధాయ భక్త్యా. ఇప్పుడు దీని ఫలితాన్ని చెబుతున్నారు. దీన్ని చదివితే వచ్చే జ్ఞానం ఏమిటయ్యా అంటే, ఇమం సుస్తవం ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే అని స్తోత్రాన్ని ముగించారు శంకరాచార్య. ఏమిటి దాని స్తోత్ర ఫలితము అంటే, ఇది చదవగానే ఏదో పిల్లలు పుట్టేస్తారు, డబ్బులు కొట్టేస్తాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, అటువంటి పథకాలు ఏమీ ఇక్కడ లేవు. జ్ఞానం మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానం ఎంత గట్టిగా ఉంటుంది అంటే, పెళ్ళైనా కాకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, డబ్బు వచ్చినా రాకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ధైర్యంగా జీవితాంతం బతకగలిగినటువంటి స్థైర్యాన్ని ఇస్తుంది. అది మనం కోరుకోవాలి. ఇది కావాలి, అది కావాలి, అది వస్తే బాగుంటుంది, ఇది పోతే బాగుంటుంది కాదు. ఏది వచ్చినా ఏది పోయినా మనం స్థిరంగా ఉండాలి. మన జ్ఞానం స్థిరంగా ఉంటే ఏదైనా పర్వాలేదు. శీతకాలం వేసవకాలంలాగే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏమైందట? అది ఇస్తుంది. అందుకని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఈ ఇమం సుస్తవం, ఈ మంచి స్తవాన్ని ప్రాతరుద్ధాయ, ఉదయం లేచి కానీ సాయంత్రం కానీ శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు ధరించి హాయిగా ఉండి ఎవరైతే చదువుతారో, పఠేద్యస్తు మత్స్యక, ఏ మానవుడు దీన్ని చదువుతాడో లభేత్ సర్వకామాన్, అతనికి అన్ని కోరికలు తీరడమే కాకుండా గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచ, గణపతి యొక్క అనుగ్రహం వల్ల వాక్కు కూడా సిద్ధిస్తుంది అన్నారు. అంతేకాదు, పైగా గణేశే విభౌ కిం దుర్లభం ప్రసన్నే, గణపతి లాంటి మహానుభావుడు మనకి ప్రసన్నమైతే లోకంలో దుర్లభమైనది ఉంటుందా? ఏది దుర్లభం కాదు, అన్నీ సులభమే అవుతాయి అని ముందు కోరికల్ని మించి బతకగలిగినటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అటువంటి మీ ప్రయత్నానికి ఈ ప్రవచనం ఏమాత్రం సహకరించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.